హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతంగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మన జూమ్ సెషన్ లోకి లక్ష్మీ మేడం గారు ఆత్మకూరు నుంచి జూమ్ కి విచ్చేస్తున్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ ప్రాణం పుట్టుక ప్రాణికి తెలుస్తుందా, అంటే ఈ ప్రాణశక్తి గురించి ఒక జ్ఞానాన్ని అందుకుందాం. దానికి ముందుగా మనం మేడం ని సదర్భంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ జూమ్ సెషన్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ వేల వేల కృతజ్ఞతలు. ముందుగా మా గురువు గారైన స్పిరిచువల్ సద్గురూస్ మూమెంట్ అధినేత అయిన భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. నాకు ఈరోజు ఈ జూమ్ సెషన్ కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వింజమూరు పద్మా మేడంకి, టీనా మ్యామ్కి వేల వేల కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ని చెప్పుకోబోతున్నాం. సో అందరూ కంప్లీట్ అయిన దాకా వినండి. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలుస్తుందా అంటే ప్రాణశక్తి. మనము అందరం మెడిటేషన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మెడిటేషను? దేనికోసం చేస్తున్నాం చెప్పండి? అంటే మనకుండే టెన్షన్స్ నుంచి, మనకుండే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటి నుంచి బయటపడడానికి కావాలి కదా. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నాం, ఓకే కాదని లేదు, బట్ మనకి ఇంకా ధైర్యం కావాలి. ఏమన్నా చిన్న సమస్య వచ్చినా సరే మనము టెన్షన్ ఫీల్ అయిపోతున్నాం, హాస్పిటల్కి పరిగిస్తున్నాం. సో ఈ విధంగా మనకుండే ఆలోచనల నుంచి, మనకుండే టెన్షన్స్ నుంచి బయటపడడానికి మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే, ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు అసలు ముందు మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ముందు మనం చేయాల్సిన స్టెప్ ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకోకుండా ఎంత సర్వీస్ చేసి ఏంటి చెప్పండి? ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఏంటి, ఎందుకు వచ్చాం, నా గోల్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి నార్మల్గా ఈ భౌతిక ప్రపంచంలో మనకి సాధ్యం కాదు. స్పిరిచువల్ జర్నీ చేయాలి. స్పిరిచువల్ జర్నీ చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, బుక్స్ రీడింగ్ చేయాలి, ఈ శాకాహార జగత్ అవన్నీ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో రావాల్సిన మార్పు ఏంటి? శాకాహారం, మాంసాహారం మానేయాలి. ఓకే, మనం ముందు మాంసాహారం హింస చేయకూడదు అనమాట. సో ఆ విధంగా మనము ధ్యానంలో కూర్చోవాలి అంటే ముందు మనం ఆలోచనను పక్కన పెట్టేయాలి. సో కూర్చోవడానికి మనకి శక్తి కావాలి. ఎలా అయితే మన పనులు చేసుకోవడానికి మనకి ఒక ఎనర్జీ అవసరమో, అదే విధంగా మనకి శక్తి అనేది అవసరం. సో దాన్ని ఏమంటాం? ప్రాణశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అది ఒక డౌట్ మనకి. ఈ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈరోజు మన టాపిక్ ప్రాణశక్తి. ఎందుకంటే మనం అనేది ఈ లోకంలో ఉండాలి అంటే మనకి ప్రాణం ఉండాలి, అంతే కదా. సో ఆ ప్రాణం ఉంటేనే మనం ఉంటాం. అసలు ఈ ఫిజికల్ బాడీకి, ప్రాణానికి, ఆత్మకి ఎక్కడెక్కడ లింక్స్ ఉంటాయో తెలియజేసేది ఈ ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ స్పిరిచువల్ జర్నీ. ఓకేనా? అసలు మనం తెలుసుకోవాల్సింది, మనం అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మనకందరికి ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే, యాక్చువల్గా తండ్రి నుంచి 30 కోట్ల శుక్రకణాలు తల్లి గర్భానికి బయలుదేరతాయి. ఓకేనా? అందులో ఒక్కటి మాత్రమే ఫలదీకరణం చెంది బిడ్డగా భూమి మీదకి వస్తుంది. చూడండి, 30 కోట్ల శుక్రకణాలు, అందులో ఒక్కటి మాత్రమే
ఫలదీకరణం చెంది బిడ్డగా భూమి మీదకి వస్తుందన్నమాట. అంటే 9 నెలలు గడిపి ఒక్క శుక్రకణం ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. అంటే తల్లి గర్భంలోకి. ఓకే. తల్లి అండాశయంలోకి చేరి 30 కోట్లను దాటి ఎళ్ళాలి. బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి నేను చెప్పే పాయింట్. ఏంటంటే 30 కోట్ల శుక్రకణంలో ఒక్క శుక్రకణం మాత్రమే ఫలదీకరణం చెంది బిడ్డగా మారుతుంది. సో, అది ఏ విధంగా జర్నీ చేస్తుంది తల్లి అండాశయానికంటే, అది ఈ 30 కోట్ల శుక్రకణాల్ని దాటి ఈ విధంగా తల్లి గర్భంలోకి చేరాలి. సో, ఆ ప్రాసెస్‌లో తల్లి అండాశయంలో 30 కోట్లను దాటి ఎళ్ళాలన్నమాట. దాటి వెళ్ళాలి. మధ్యలో 20 కోట్లు, 30 కోట్లు, 15 కోట్లు ఇవన్నీ ఏమవుతుంది? రాలిపోతూ ఉంటుంది. సో, ఫైనల్‌గా శక్తివంతమైనది, తపన ఉన్నది, ఉన్నతమైంది మాత్రమే మిగులుతుంది. ఓకే. అది గర్భాన్ని చేరుతుంది. హ్మ్. గర్భాన్ని చేరిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏమైంది? 30 కోట్లలో ఒక్కటి మాత్రమే ఫలదీకరణం చెంది బిడ్డగా జన్మిస్తుంది. తల్లి అండాశయంలో చేరి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ 9 నెలల పాటు ఒక బాడీ తయారవుతుంది. ఒక బాడీ అంటే 9 నెలలు పడుతుంది ఒక బేబీగా తయారవ్వడానికి. సో, ఆ విధంగా బాడీలో పార్ట్స్ ఏర్పడాలి అంటే 4 మంత్స్ పడుతుంది. అంటే 4 నెలలు పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు బేబీకి సంబంధించిన మళ్ళీ వెన్నుముక ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఆ విధంగా అవన్నీ ఏర్పడాలంటే 4 మంత్స్ పడుతుందన్నమాట. తయారైన తర్వాత ది ఆత్మ ఎంటర్ అవుతుంది. అంటే మనం సోల్ గదా! సో, ఇది ఈ 4 మంత్స్ తర్వాత ఆ బేబీలోకి సోల్ అనేది ఎంటర్ అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే అంటే మనం ఎంటర్ అవుతాం. సో, ఆ పరిగెత్తేది ఎవరు? అసలు స్పెక్ ఎవరు? బిడ్డగా మారింది ఎవరు? 3 నెలల పాటు మన శరీరాన్ని తయారు చేసింది ఎవరు? చూసారా? అంటే 3 నెలల పాటు మన శరీరాన్ని తయారు చేసింది ఎవరు? దాని పేరే ప్రాణశక్తి. పాయింట్ చూడండి. ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అంటాం మనం. మనం మెడిటేషన్‌లో కూర్చోవడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ నుంచి వస్తుంది. దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఈ బిడ్డగా ఏర్పడడానికి ఒక శక్తి అనేది కావాలి కదా! దాన్నే ప్రాణశక్తి అంటారు. ఓకేనా? ఆ ప్రాణశక్తి నుంచి సమస్తం నడుస్తుంది. ఈ టోటల్ యూనివర్స్ మొత్తం ఈ ప్రాణశక్తి నుంచే నడుస్తుందన్నమాట. నెక్స్ట్ మన ఆత్మగా ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాణశక్తికి మనకి అనుసంధానం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 4 మంత్స్ తర్వాత బిడ్డగా ఏర్పడుతుందో, ఆ బిడ్డకి మనకి అనుసంధానం ఏర్పడుతుందన్నమాట. సో, ఈ అనుసంధాన ప్రక్రియ తర్వాత మనకి ప్రాణశక్తి అంటే విశ్వశక్తి ద్వారా వచ్చిన ప్రాణశక్తి రకరకాల స్టేజెస్‌గా మనకి వస్తుందన్నమాట. డివైడ్ అవుతుంది. అవి ఏంటి అంటే 6 స్టేజెస్‌గా డివైడ్ అవుతుంది. ఆ ప్రాణశక్తి అనేది సమాన, ప్రాణ, ఉదాన అని ఆయా డిపార్ట్‌మెంట్స్‌లో దాన్ని డీల్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రాణశక్తి ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు డీటెయిల్‌గా చెప్పుకుందాం. ఓకే. సో, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన లైఫ్‌లో బోలెడంత డాటా ఉంటుంది. ఉంటుంది గదా! ప్రతి ఒక్క సోల్‌కి అంటే ప్రతి ఒక్క మనిషికి డాటా అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే. దాన్ని రికార్డ్ చేసేదెవరు? ప్రతి ఒక్కరికి డౌటొస్తుంది. మన లైఫ్‌లో బోలెడంత డాటా అనేది ఉంటుంది. దీన్ని రికార్డ్ చేసేదెవరు? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అదేమనుకుంటుంది? ఎవ్వరు చూడడం లేదు నేను తాగేది అనుకుంటుంది. కానీ ఆకాశిక రికార్డ్‌లో రికార్డ్ అవుతుందన్నమాట. అది ఎవరు రికార్డ్ చేసేది? అని చెప్పని మనకి డౌట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి సడెన్‌గా ఒక షాకింగ్ న్యూస్ తెలిసిందనుకోండి. అంటే మన రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు గదా! వాళ్ళకి ఏదైనా అయింది అని చెప్పంగానే మనం ఏమైపోతుంది మనకి సడెన్‌గా ఆగిపోతాం.
అంటే మనలో ఏ కదలికలు ఉండవు. కరెంట్ షాక్ కొట్టినట్టు అట్లాగా స్టడీగా కూర్చుండిపోతాం. అట్లా ఆపింది ఎవరు మనల్ని? మనలో ఉండే మూవ్‌మెంట్స్‌ని ఆపేసింది ఎవరు? మనలో ఉండే థాట్స్‌ని ఆపేసింది ఎవరు? మనం ఎందుకు అలా కూర్చున్నాము? అది ఎవరు? ఓకే. అలాగే ఇప్పుడు ఆహ్, ఒక బా హ్మ్, ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఏంటంటే ఒక ఒక అమ్మ, కూతురు అంటే చిన్న పాప అన్నమాట. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ పాప మీదకి కారు పోయింది. పాప మీదకి. ఆ టైర్ కిందకెళ్ళిపోయిందన్నమాట ఆ పాప. ఓకే. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఒక్క చేత్తో కార్‌ని ఎత్తేసి పాపని సేవ్ చేసేసింది. అంటే పెద్ద జాకీతో లేపినా కూడా లేవని కారు, ఆ తల్లి ఒక్క సింగిల్ హ్యాండ్‌తో కార్‌ని లేపింది. ఎక్కడి నుంచొచ్చింది తనకి? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచొచ్చింది? ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచొచ్చింది చెప్పండి? సో, ఆ విధంగా ఎక్కడి నుంచొచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 'సంక్రాంతి' మూవీ మీరు చూసారో లేదో, దాంట్లో గూడా ఎక్కడికి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడికి వెళ్ళినా, ఒక ఒక మ్యారేజ్‌కెళ్ళినా, ఒక ఫంక్షన్‌కెళ్ళినా, ఒక ఆఖరికి ఒక సినిమాకెళ్ళినా సరే, మనం ఆ మూవీలోంచి ఏం నేర్చుకోవాలి? ఏం తీసుకోవాలి? అనేది ప్రతి ఒక్కరం మనం గమనించుకోవాలి. అండ్ ఇంతకుముందంటే మనం మెడిటేషన్‌లోకి రాకముందంటే మనకు ఆ జ్ఞానం లేదు. సో, ఇప్పుడు మనకి ఆ జ్ఞానం వచ్చింది. మనం ఆ ప్రాసెస్‌లో ఉన్నాము. సో, మూవీకెళ్ళినప్పుడు గూడా మనం ఏం తెలుసుకోవచ్చు అని చెప్పనేది నేను ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేస్తున్నా. సరే ఓకే. మొన్న ఆ మూవీకెళ్ళినప్పుడు దాంట్లో హీరో ఉంటాడు. తనకేమవుతుందంటే తను ఒక ఆఫీసరు. పోలీస్ ఆఫీసరు. అయితే తను జాబు మానేసి ఇంట్లో ఉంటున్నాడు. కానీ గవర్నమెంట్ వాళ్ళకి తన అవసరం అనేది వచ్చింది. కానీ తనేం చేస్తాడు ఆహ్, వెళ్ళడనమాట. అంటే తను నిజాయితీ పరుడు. కానీ తన్ని తీసేశారు. తీసేసిన తర్వాత ఇంకా తనేంటంటే నేనింక వెళ్ళను అని చెప్పని తను అట్లా ఉండిపోయాడనమాట. సో, ఇంకా తన్ని ఎట్లా తీసుకురావాలి అని చెప్పని ఇంకొక లేడీ ఉంటే తను పోలీస్ ఆఫీసరొచ్చి తనని తీసుకెళ్ళిపోతుంది. అది ఆమె ఎవరు? ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో, ఈ విధంగా తను సర్విస్ చేయడానికి ఒప్పుకున్నాడు. సర్విస్ చేయడానికి వచ్చాడు. అక్కడేమైంది వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. ఇక్కడ తనకేంటి, తనకి ఎనర్జీ డౌన్ అయిపోయింది. తనకు తెలీదు ఆ విషయం. ఇంకా తను గన్ పట్టుకోలేడు, సర్విస్ చేయలేడు. సరే ఏం చేయాలి? సో, ఆ విధంగా తను సతమతమవుతున్న పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. వారు లేడీస్ ఇద్దరికి. ఆ టెన్షన్‌లో తనకేమవుతుంది, తనలో నుంచి తెలియకుండానే ఒక ఒక 50 మెంబర్స్‌ని తను గన్‌తో షూట్ చేసేసాడు. చూడండి. ఎంతో ఫిజికల్‌గా తను వీక్‌గా ఉన్న అతను, ఈ మూవ్‌మెంట్‌లో తను చేయాల్సిన సర్వీస్ అంతా చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళీ తీరా చూస్తే నేనా చేసింది అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ టెన్షన్‌లో వచ్చిన ఎనర్జీ ఎక్కడి నుంచొచ్చింది తనకి? ఇక్కడ చూడండి లేడీ తను బా బేబీని కారు పైకెత్తి తీసేసింది. పాపని సేవ్ చేసేసింది. సో, ఈ విధంగా టోటల్‌గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి? వీటన్నింటికి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ప్రాణం. ప్రాణశక్తి. వీళ్ళకి టోటల్‌గా ప్రాణం. అసలు ఈ ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది? అంటే సూర్యుని నుండి వస్తుంది. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ సూర్య భగవాను నుంచి మనకి ప్రాణశక్తి అనేది వస్తుందనమాట. అంటే అందరిలో ఉంటుంది. బట్ ఏంటంటే, మెడిటేషన్ చేయడం వలన మనకి పర్టిక్యులర్‌గా తెలుస్తుంది. ప్రాణశక్తి మనలోకి ఎంటర్ అవుతుంది. సహస్రారం నుంచి ప్రాణశక్తి అనేది మనకి వస్తుంది అనేది మనకి పర్టిక్యులర్‌గా తెలుస్తుందనమాట. సో, ఆ ప్రాణశక్తి భూమి మీదకి వచ్చి 6 డైమెన్షన్‌గా మారుతుంది. 6 విధాలుగా మన బాడీలోకి చేరుతుందనమాట. 6 డైమెన్షన్‌గా మారుతుంది. ప్రతి బాడీలోకి వెళ్ళి ప్రాణశక్తి ఆ బాడీని నడిపిస్తుంది. మనం అనుకుంటాం మన మనిషిలోనే ప్రాణశక్తి ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనుకుంటాం. బట్ ఒక వృక్ష జాతి గాని, జంతు జాతి అన్నిట్లో కూడా ప్రాణశక్తి ఆ బాడీని నడిపిస్తుందనమాట. సో, ఆ విధంగా సూర్యుని నుండి వచ్చిన ప్రాణశక్తి 5 డైమెన్షన్‌గా ఇందాక 6 చెప్పాం గదా! ఇప్పుడు 5 అన్నమాట. ఈ 5 డైమెన్షన్‌గా తయారవుతుందన్నమాట. ఒకటి ప్రాణశక్తి, సమాన, సమాన, ఉదాన, ప్రాణ, వ్యాన, ఆపాన, వాయువు అని 6గా మారిపోతుందన్నమాట. అంటే సూర్యుని నుంచి వచ్చేదొకటి ఈ ఈ 5 డైమెన్షన్స్ అన్నమాట.
సో ఈ 5 డైమెన్షన్స్ని మనము ఏ విధంగా సేవ్ చేయాలి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి సూర్యుడి నుండి వచ్చే శక్తిని తీసుకోవడం చేత కాదు. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, ఒక 18 ఇయర్స్‌కి 20 ఇయర్స్‌కే బోన్స్ వీక్‌నెస్ వచ్చేస్తుంది. మెన్సెస్ కరెక్ట్‌గా రాదు. హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ 40 ఇయర్స్‌లో ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళు 20 ఇయర్స్‌లోనే ఫేస్ చేస్తున్నారు. ఎందుకని? ఆ సూర్య భగవానుడి నుంచి తీసుకోవాల్సిన ఎనర్జీని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అంటే అంత బిజీ లైఫ్ అన్నమాట. సో, ఈ విధంగా ఈ ప్రాణశక్తిని మనం 5 డైమెన్షన్‌లో ఉన్న ప్రాణశక్తిని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి? ఈ ప్రాణశక్తిని ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను అంటే, ఇది మనకి తెలిస్తేనే మనకి మెడిటేషన్‌లో కూర్చోవటానికి గాని, మెడిటేషన్ చేయడానికి గాని మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం ఏమనుకుంటాము, ఓన్లీ ఒక ఆలోచనలు పోయి ప్రశాంతంగా ఉంటాము అని అనుకుంటాం. కాదు మాస్టర్స్. మనకి ఈ ప్రాణశక్తి అనేది మనలోకి వచ్చినందువలన ఏమవుతుందంటే, ఒక రోజంతా మనం పనులు చేయడానికి కావాల్సిన ఎనర్జీతో పాటు, మళ్ళీ వచ్చి ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఎక్స్‌ట్రా పని చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా మనకి ప్రాణశక్తి అనేది మనకి యూజ్ అవుతుందనమాట. ఓకే. మీకు డౌట్ రావచ్చు. నేను ఒక 6 అవర్స్ పనుకుంటాను గదా! మేడం నాకు ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ వస్తుంది గదా! మెడిటేషన్ ఎందుకు చేయాలి అనుకుంటాం. ఓకే. మనం రెస్ట్ తీసుకోవడం వల్ల, స్లీపింగ్ వల్ల మనకి ప్రాణశక్తి వస్తుంది. కానీ ఎంతవరకు? కొంతవరకే. ఆ రోజు మీకు పని చేసేంత వరకే ఉంటుంది. ఇంకా ఎక్స్‌ట్రా పనికి గాని, ఇతరులకి హెల్పింగ్ చేయడానికి గాని చాలదనమాట. సో, మనకి ఇంకా మోర్ ఎనర్జీ రావాలి అంటే మనం ఖచ్చితంగా ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు మనకి ప్రాణశక్తి అనేది మనకి వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? సమాన వాయువు. సమాన వాయువు. అంటే ఇది ఫస్ట్ నాభిలోకి వెళ్తుంది. ఈ సమాన వాయువు అనేది నాభిలోకి వెళ్తుంది. ఉదరం బయటకి అంటే ఉదరం ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఈ సమాన వాయువు అనేది నాభి బొడ్డు అంటాం గదా! సో, ఆ నాభిలోకి వెళ్తుందనమాట. స్టమక్ ద్వారా మనకి బయటకొచ్చేస్తుందనమాట. సో, సెకండ్‌ది ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే అది కంఠం ద్వారా, కంఠం అంటే గొంతు. గొంతు ద్వారా కంఠం ద్వారా మెదడుకు, పెద్ద మెదడుకు, చిన్న మెదడుకు పోతుంది. అది సహస్రారానికి కనెక్ట్ అవుతుంటుంది. మనల్ని మెడిటేషన్‌లో కూర్చోబెట్టి మాస్టర్స్ చెప్తుంటారు. సహస్రారం నుంచి మనకు కాస్మిక్ ఎనర్జీ బాడీ మొత్తం పాస్ అవుతుంది అని చెప్తారు కదా! సో, అదే విధంగా ఉదాన వాయువు ఏంటంటే కంఠం ద్వారా మెదడుకు, పెద్ద మెదడుకు, చిన్న మెదడుకు పోతుంది. సహస్రారం ద్వారా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో, థర్డ్‌ది వ్యాన వాయువు. అది నాడీ మండలం ద్వారా కనెక్ట్ అవుతుంది. నాడీ మండలం ద్వారా కనెక్ట్ అవుతుంది. చర్మ రంధ్రం ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ వ్యాన వాయువు అనేది. ఓకే. ఫోర్త్ వన్ అపాన వాయువు. రక్త ప్రసరణ, జననాంగాలు ఈ ప్రాసెస్ అంతా అది చూసుకుంటూ ఉంటుంది. అది కూడా విసర్జక అవయవాల ద్వారా బయటికి వచ్చేస్తుందన్నమాట. అంటే బాడీలో ఉండే బ్లడ్ పర్సెంటేజ్ అవన్నీ అది చూసుకుంటూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ ప్రాణవాయువు. మెదడుకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాణవాయువు అనేది మెదడుకి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఇది ఫైనల్. ఈ ప్రాణవాయువు గాని పోయిందనుకోండి అంతే. ఇంక మనం డెడ్ అయిపోయినట్టన్నమాట. సో, టోటల్ 5 ఈ వాయువులన్నమాట. సో, విశ్వం నుండి వచ్చినవి. ఇవన్నీ విశ్వం నుండి మనకి వస్తాయి. సో, ఇవేంటి ఫస్టు సమాన, ఉదాన, వ్యాన, అపాన, ప్రాణవాయువు. ఇవి వేటిని యాక్టివేట్ చేస్తాయి అంటే, అంటే ఇప్పుడు మనము 5 రకాలుగా వస్తుంది అని తెలుసుకున్నాం. ఇవి దేన్ని యాక్టివేట్ చేస్తుంది మన బాడీలో పార్ట్స్‌ని అనేది తెలుసుకుందాం. అంటే నాభిని, కంఠాన్ని, నాడీ మండలాన్ని, మన లోపల ఉన్న మూలాధార చక్రాన్ని, హృదయాన్ని, సో, వీటి నుంచి బేసిక్‌గా తెలుసుకుందాం. అంటే ఇవి యాక్టివేట్ అవనందువల్ల మనలో ఉండే ఏ పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి అని చెప్పని మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకే. మాస్టర్స్ ఆర్‌కే గారి ద్వారా ఇవన్నీ తెలుసుకుందాం. ఆర్‌కే అనే అతను సైంటిస్ట్ వీటిని డీటెయిల్డ్‌గా చెప్పడం జరిగింది. సో, వీటిని పంచ ప్రాణాలు అంటారు. మనం మూవీస్‌లో కూడా చూస్తుంటాం గదా! సీరియల్స్ గాని, మూవీస్ గాని చూస్తూ ఉంటాం.
నువ్వు నా పంచ ప్రాణాలు అని చెప్పని చెప్తుంటాడు హీరో. పంచ ప్రాణాలు అంటే ఏంటని నాకు డౌట్ వచ్చేది. సో, ఇవే అన్నమాట. వాళ్ళకి తెలియకపోయినా గూడా డైలాగ్ పరంగా వాళ్ళు కొడుతూ ఉంటారు. సో, ఆ విధంగా పంచ ప్రాణాలు అంటే ఇవే సమాన, ఉదాన, వ్యాన, అపాన, ప్రాణ. వీటిని పంచ ప్రాణాలు అంటారు. సో, ఒక్కటి పోతే ప్రాణం పోయినట్టు కాదు. ఇందులో ఒక్కటైనా సరే కొంచెం మిస్ అయినా గానీ, కొద్దిగా డల్ అయినా గానీ, కొంచెం వీక్‌గా ఉన్నా గానీ, మనం ప్రాణం పోయినట్టు కాదు అని చెప్పని చెప్తున్నారు. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత 48 అవర్స్ దాకా గోల్డ్ పెరుగుతుంటూ ఉంటాయంట. చూడండి ఇక్కడ ఈ పాయింట్ మనకి ఎవ్వరికీ తెలిసుండదు. తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే సోల్ అయితే బయటికెళ్ళిపోతుంది. బట్ బాడీ గూడా డెడ్ అయిపోతుంది. మొత్తం అన్నీ ఆఫ్ అయిపోతాయి. బ్లడ్ గడ్డగట్టిపోతుంది అట్లా అనుకుంటాం గదా! సో, కానీ కొన్ని గంటల వరకు బాడీ అనేది చలిస్తూ ఉంటుందంట. గోల్డ్ అయితే నెయిల్స్ ఉంటాయి కదా! అవి 48 అవర్స్ దాకా పెరుగుతూ ఉంటాయి. సో, మనిషి చనిపోయిన వెంటనే నిర్జీవం అయిపోడు. మనిషి చనిపోయిన తర్వాత అది మట్టిలో కలిసిపోవడానికి దాదాపు చాలా సమయం పడుతుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీ మెల్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందంట. సో, అంటే వారిలో ప్రాణశక్తి ఉంటుంది. చూడండి ఈ ప్రాణశక్తి, ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క వాల్యూ చూడండి. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా దాంట్లో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పని చెప్తున్నారు. సో, ఇది నిరంతరం యూనివర్స్ నుంచి వస్తూనే ఉంటుంది. మనం అనుకుంటాం. ఒక్క మెడిటేషన్‌లో ఉండే వాళ్ళకి, ఒక ధ్యానం, ఒక స్పిరిచ్యువల్ జర్నీలో ఉండే వాళ్ళకే గదా! ఈ ప్రాణశక్తి అనేది తెలుస్తుందని. మీరు తెలిసినా, తెలియకపోయినా ఆ యూనివర్స్ నుంచి కంటిన్యూస్‌గా ఈ ప్రాణశక్తి అనేది ఖచ్చితంగా మీ బాడీలోకి వస్తూ ఉంటుంది. మీకు తెలుసుకున్నా ఒకటే, తెలుసుకోపోయినా ఒకటే. అది కంపల్సరీ వస్తూనే ఉంటుందనమాట. అంటే ఫిజికల్ బాడీలో ఉండే వాటిని యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది. మన బాడీలో ఉండే పార్ట్స్‌ని అన్నిటిని అది యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది. హ్మ్. బట్ వీటిని మనం ఎలా యాక్టివేట్ చేయాలి? వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? అని చెప్పని మనం తెలుసుకుందాం. వీటిని ముందు మనం ఏం చేస్తామంటే కింద నుంచి పైకెళ్దాం అనమాట. సో, కింద నుంచి పైకెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? మూలాధార చక్రం. మనకన్నిటికి బేస్ అదే గదా! చెప్పండి. ఈ మూలాధార చక్రం అనేది కంపల్సరీ యాక్టివేట్ అయ్యుండాలి. ఇది దేనికి సంబంధించింది? అపాన వాయువుకి సంబంధించింది. ఈ మూలాధార చక్రం అనేది. సో, దీనికి సంబంధించిన అపాన వాయువు వీక్‌గా ఉంటే, మూలాధార చక్రానికి సంబంధించిన అపాన వాయువు అంటే ఆ ప్రాణశక్తి మూలాధారంని టచ్ చేయాలన్నమాట. కొంతమందికి సహస్రారం దగ్గర ఆగిపోవటం, కొంతమందికి అట్లా ఉంటుంది కదా! సో, ఆ విధంగా మనం తీసుకునే ఇది అపాన వాయువు మూలాధార చక్రానికి టచ్ అవ్వాలి. దీనికి సంబంధించిన అపాన వాయువు వీక్‌గా ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సు, సెక్స్ ప్రాబ్లమ్సు, యూరినల్ డిసీజెస్ ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఆహ్, అంతకుముందైతే ఒక ఏజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్న పిల్లలకు గూడా వచ్చేస్తున్నాయి చూడండి. సో, ఇది వీక్‌గా ఉంటే అప్పుడే మనము గుర్తించాలి. గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిందా? ఓకే. నీకు మూలాధార చక్రం అంటే అపాన వాయువు వీక్‌గా ఉంది. సెక్స్ ప్రాబ్లమ్సా? ఓకే. అంటే యూరినల్ డిసీజెసా? నీకు అపానం వీక్‌గా ఉంది అని చెప్పని తెలుసుకొని, మనం దానికి సంబంధించిన ఇవి మటుకు చేయాల్సొస్తుందనమాట. అంటే ఆ సన్ నుంచి, ఆ సూర్య భగవానుడి నుంచి వచ్చే అపాన వాయువు పెరగాలి అంటే వాటర్‌ని ఎక్కువ తీసుకోవాలి మీరు. ఇప్పుడు కావాలంటే చూడండి ఒక డాక్టర్సే కాదు. మనము ఫుడ్ లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు కానీ, ఆ వాటర్ లేకుండా ఎవ్వరు ఉండలేరు. అవును కదా! ఆ! సో, వాటర్ లేకుండా ఎవ్వరం ఉండలేము. సో, అప్పుడే చూడండి వాటరు మన బాడీలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో. సో, వాటర్ అనేది కంపల్సరీ మీరు రోజుకి 3 ఆర్ 4 లీటర్స్ వాటర్ గాని తీసుకున్నారనుకోండి, ఎటువంటి డిసీజెస్ అనేది మీకు ఉండనే ఉండవు. అంటే ఆ సూర్యుని నుండి వచ్చే అపాన వాయువు ఇది వీక్‌గా ఉంది అంటే మనకి ఈ డిసీజెస్ ఒస్తాయి. సో, ఆ అపాన వాయువును డెవలప్ చేసుకోవాలి అంటే, మనం ఏం చేయాలి? వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ధ్యానంలో ఉంటూ ఉండాలి. ఈ మూలాధార చక్రానికి సంబంధించిన మెడిటేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉండాలనమాట.
కొంతమంది మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇన్ని గంటలు ఉండండి, 6 అవర్స్ ఉండండి, 8 అవర్స్ ఉండండి అంటారు. అదంతా అవసరం లేదు. మీకు మూలాధార చక్రం యాక్టివేట్ కావాలి అంటే ఆ సన్ రైజెస్ దగ్గర కూర్చోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఇవి చేయడం వల్ల మనకి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వ్యాన వాయువు. అసలు ఈ వ్యాన వాయువు అనేది దేనికి సంబంధించింది? నాడీ మండలం. అసలు నాడీ మండలం అంటే ఏంటి? నాడీ మండలానికి సంబంధించింది ఈ వ్యాన వాయువు అంట. కొన్ని శక్తుల కూటమినే నాడీ మండలం అంటాం. మనకి నాడీ మండలం అంటే ఏంటో కూడా తెలీదు. సో, ఆ విధంగా నాడీ మండలం అంటే కొన్ని శక్తుల కూటమిని ఈ నాడీ మండలం అంటారు. ఇది నాడీ మండలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ వ్యాన వాయువు అనేది నాడీ మండలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది వీక్‌గా ఉంటే నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. కొంతమందికి బోన్స్ వీక్‌నెస్ ఉంటుంది. నాకు తెలిసిన ఒక బాబుకి మొన్న గూడా చూసాను ఒక పాపకి నరువు బాగా వీక్ అంట. పట్టుకుంటే ఆహ్, ఇంక అంతే అక్కడికక్కడ బోన్స్ బ్రేక్ అయిపోతుంటాయి. ఇప్పుడు గాజు సీసా, గాజు గ్లాస్ ఉంది. దాన్ని పట్టుకొని కిందేస్తే మొత్తం పగిలిపోతుంది. ఇప్పుడు మనం మామూలు మనుషులము పడితే మళ్ళీ పైకి లేస్తాము. ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళేంటంటే, అంత చైర్‌లోంచి అట్లా పడినా కూడా వాళ్ళకి మళ్ళీ కట్టాల్సొస్తుంది. చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చూడండి. అంటే అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఓకే. వీళ్ళకి నాడీ మండలం వీక్‌గా ఉంది. వ్యానవాయువు వీక్‌గా ఉంది అని చెప్పని దాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేయాలి మనం. ఓకే. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళండి, మెడిసిన్స్ తీసుకోండి, వాడండి కాదనలేదు. కానీ అవన్నీ చేస్తూ కూడా మనము ఈ మెడిటేషన్ ద్వారా మనకి తెలిసిన నాలెడ్జ్ ద్వారా గూడా మనము క్యూర్ చేయడానికి ట్రై చేయాలి. ఏం చేయాలి? నేచర్‌లో గడపాలి. నేచర్‌లో ఎక్కువ సేపు ఉండాలి. మీకు తెలుసా అసలు చెట్లతో మాట్లాడే మాస్టర్స్ కూడా ఉన్నారు. మనం ఖచ్చితంగా. ఆహ్, మాట్లాడాలి. వాటితో గూడా మాట్లాడాలి. వాటికి జ్ఞానం ఉంటుంది గదా! మాట్లాడాలి. మాట్లాడుతుంటేనే మనకి ఒక ఇదనేదొస్తుంది. అక్కడ కూర్చొని మీరు మెడిటేషన్ చేయించండి ఆ పిల్లల చేత. మీరు కూర్చోండి. మీరు కూడా మెడిటేషన్ చేయండి. సో, మనము ప్రకృతిలో వీలున్నంత వరకు ఎక్కువ టైము స్పెండ్ చేయాలి. అందుకే గదా! మనము అదో పనిగా కూర్చోవాలంటే కూర్చోలేక మనము బయట కొన్ని ట్రెక్కింగ్‌లు చేయాలని చెప్పేదెందుకు? ఈ నేచర్‌లో గడపడానికి. ఈ నేచర్ యొక్క వాల్యూ తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి ఎక్కువ ఎన్‌లైటెడ్ మాస్టర్స్ నాకు తెలిసిన ఒక 4 మెంబర్స్ ఎన్‌లైటెడ్ మాస్టర్స్ అయితే ఆ సన్ రైజెస్ దగ్గర కూర్చుంటారు. కూర్చొని ఆ రేసెస్ వస్తుంటాయి గదా! సన్ రైజెస్ అవి రిసీవ్ చేసుకొని వాళ్ళు ఫుడ్ గూడా తినరోళ్ళు. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. వాళ్ళకి ఒక 50 ఇయర్స్ ఉన్నా గూడా 20 ఇయర్స్, 30 ఇయర్స్ మనుషుల్లాగా ఉంటారనమాట వాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. ఎంత మనం ధ్యాన స్థితికి ఎళ్తే మనం ఆ స్టేజ్‌కి చేరుకోగలం చూడండి. వాళ్ళు ఆ సన్ రైజెస్ దగ్గర కూర్చొని, ఆ సన్ రైజెస్‌ని రిసీవ్ చేసుకొని, దాన్ని ఫుడ్‌గా స్వీకరిస్తారంట. వాళ్ళకి ఎప్పుడో తినాలి అనిపిస్తేనే వాళ్ళు తింటారు. మనలాగా రోజుకి 3 టైమ్స్ తినరు వాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకప్పుడు తినాలనిపిస్తే తింటారు. అంతే. దట్స్ ఇట్ అంతే. అంటే ఆ సన్ రైజెస్ వాల్యూ చూడండి. ఆ సన్ రైజెస్ రిసీవ్ చేసుకుంటారు అంతే అన్నమాట. ఇంకా అలాగే ఉండిపోతారాళ్ళు. ఇది గూడా చూడండి. అంటే ఒక మెడిటేషన్ ద్వారా మనం ఎంత సాధించొచ్చో అర్థం చేసుకోండి. ఏమనుకుంటారు తెలియని వాళ్ళు? వీళ్ళేదో కూర్చొని నిద్రపోతున్నారు. కూర్చొని టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పని అంటూ ఉంటారు. అనుకోండి. వాళ్ళంతే మనం ఇంతే. ఒక్కటే అనుకోండి. మీ గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ కానీ, బ్యాడ్‌గా గాని మాట్లాడినా మీరు ఒకటే ఆలోచించండి. ఆహ్, అంటే ఇంకా వాళ్ళంతే అని వాళ్ళనొదిలేసేయండి. మీరింతే అని చెప్పని మీరు ఆ స్థితిలోనే ఉండండి. అంతేగాని శరీరపరంగా వాళ్ళేదో అన్నారని మీరు బాధపడుతూ కూర్చోకూడదు. మనం ముందుకెళ్ళలేం. సో, ఆ విధంగా సన్ రైజెస్ దగ్గర కూర్చొని మనం ఆ సన్ రైజెస్‌ని రిసీవ్ చేసుకోవాలి. ప్లస్ ఈ వ్యాన వాయువు నాడీ మండలానికి సంబంధించిన వాయువు వీక్‌గా ఉందనుకోండి, మనం నేచర్‌లో గడపాలి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఇప్పుడు అమావాస్య ధ్యానం ఉంది. మాస్టర్స్ ఏం చెప్తారు?
మీరు మూన్ లైట్‌లో కూర్చోండి, మెడిటేషన్ చేయండి అని చెప్తారు. నేనేమనుకుంటాను, మూన్ లైట్‌లో కూర్చునేదేంటి? ఆ మూన్ నుంచి ఏమొస్తుంది? అని చెప్పని నేను ఆలోచించేదాన్ని. బట్ ఆ మూన్‌లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ మూన్ నుంచి వచ్చే రేసెస్ మనకెంతో ఎనర్జీనిస్తాయి తెలుసా? నేను ఎప్పుడైనా ఈ అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం గంట సేపు కూర్చోబెడితే మా స్టూడెంట్స్‌ని, వాళ్ళు 1 అవర్ అయినా కూడా లేవరింక వాళ్ళు. అలాగే కూర్చుండిపోతారు. 3 డేస్ చేయిస్తా నేను. ఈ పౌర్ణమి ధ్యానం గాని, అమావాస్య గాని చేయించినప్పుడు, మేడం అయిపోయిందా అంటారోళ్ళు. ఇంక రారు బయటికి. ఎన్నో, 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 ఎన్నో అనుభవాలు చెప్తూ ఉంటారు. నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాను. కానీ ఈ 4 ఇయర్స్ నేను ధ్యానంలోకొచ్చి, ఈ 4 ఇయర్స్ నుంచి నాకెటువంటి అనుభవాలుండవు. బట్ మాస్టర్స్ నా చేత చేయించే ఈ మెడిటేషన్‌లో కూర్చున్న నా స్టూడెంట్స్ అందరూ అద్భుతం, వండర్‌ఫుల్ అసలు ఎంత అనుభవాలు చెప్తారంటే అంత అనుభవాలు చెప్తారు. నేనట్లా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటి నేను చెప్తుంటే వీళ్ళందరికి ఇంత అనుభవాలొస్తున్నాయి. నేను కాదు సారీ. నా చేత మాస్టర్స్ చెప్పిస్తుంటే ఇంత అనుభవాలు వాళ్ళు చెప్తున్నారే, నాకెందుకు రావడం లేదు అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు మాస్టర్స్ ఇచ్చిన సందేశం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుభవాలు రాలేదు అంటే ఏంటి అంటే, వాళ్ళు గత జన్మలో అనుభవించాల్సినయి అన్నీ అనుభవించేసారు. ఈ జన్మలో మాలాంటి వాళ్ళకేంటి చేయించాలి. మెడిటేషన్ చేయించాలి, జ్ఞానం చెప్పాలి, వాళ్ళకి చేయించాలన్నమాట. సో, మా డ్యూటీ ఏంటి? మెడిటేషన్ చేయించడం, ధ్యానం చేయించడం, క్లాసులు చెప్పడం. అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడం. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. అయ్యో! నాకేం తెలుసు? నేను చెప్పాలి అనుకున్న వాళ్ళు నన్ను మించిన మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా? అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ రైట్. అంటే మనకు తెలిసిన జ్ఞానం ఇప్పుడు నేను చెప్పడం వలన నేను 100 పాయింట్స్ చెప్తే అట్‌లీస్ట్ ఒకటి అరైనా మీకు యూజ్ అవుతుంది కదా! సో, ఆ విధంగా నేను ముందుకెళ్తున్నానన్నమాట. సో, ఇక్కడ చంద్రుని దగ్గర నుంచి కూడా మనము ఆహ్, హ్మ్, తీసుకోవచ్చు. రేసెస్ తీసుకోవచ్చు. సో, ఆ విధంగా ఎప్పుడైతే వ్యానవాయువు వీక్‌గా ఉంటుందో, వాళ్ళు నేచర్‌లో గడపాలి. నేచర్‌లో టైమ్ పాస్ చేయాలి. చెట్ల దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయాలి. అప్పుడు వ్యానవాయువు యాక్టివేట్ అవుతుందన్నమాట. థర్డ్ పాయింట్ ఉదాన వాయువు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఖచ్చితంగా మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉండేవాళ్ళు ఈ ఉదాన వాయువును ఎప్పుడు యాక్టివేట్ చేసే ఉండాలి. అంటే వాక్కుకు సంబంధించిన వాయువు అన్నమాట ఇది. ఈ ఉదాన వాయువు అంటే కంఠానికి సంబంధించిన వాక్కు. వాళ్ళ వాక్కు బంగారంలా ఉండాలి. అర్థం చేసుకోండి. అంటే మనం చెప్పే ఒక మాస్టర్ పొజిషన్‌లో లేదంటే ఒక ధ్యానం చేసి ఒక స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టరు అందరం మాస్టర్‌లే. వినేవాళ్ళు మాస్టర్‌లు, చెప్పేవాళ్ళు మాస్టర్‌లు. సో, మనమందరము ఏం చేయాలి? మన వాక్కు బంగారమై ఉండాలి. అంటే ఒక మాట మన నో మా మాట్లాడితే అది ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళకెంతో జ్ఞానాన్నిచ్చిందై ఉండాలి. సో, ఇది సరిగా లేకపోతే ఏంటి అనర్థం? ఉదాన స్థితి, వాక్ శుద్ధి సరిగా లేదు. మీరు అర్థం చేసుకోండి. అంటే మనం మాట్లాడే మాట బంగారం, పలుకే బంగారంలాగుండాలి. వాక్కుని శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరం వాక్కుని శుద్ధి చేయాలి. ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే వాక్కుని శుద్ధి చేయడం ద్వారానే ఇది పెంచబడుతుంది. ఈ ఉదాన వాయువు. ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు కొంతమంది. ఏది పడితే అది. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా అర్థం చేసుకోరు. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంటారు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన వాక్కుని మనం శుద్ధి చేసుకోవాలి. వాళ్ళనేం నో జడ్జిమెంట్. ఎవ్వరిని ఏ జడ్జిమెంట్ చెయ్యొద్దు. ప్లీజ్. ఎవ్వరిని ఏ జడ్జిమెంట్ చెయ్యొద్దు. కాకపోతే మనం దీంట్లోకొచ్చాం కాబట్టి, మన వాక్కుని మనం శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ ఉదాన వాయువు పెంచబడుతుందనమాట. అంటే లేదా మనకి మాట్లాడడం చేత కాదనుకోండి, మౌనంగా ఉండండి. అప్పుడు నువ్వంటే ఏంటో తెలుస్తుంది. నీలోకి నువ్వు ప్రయాణించగలవు. అంతర్ ప్రయాణం చేయగలం మనం. సో, మౌనంగా ఉండాలి. మన వాక్కుని శుద్ధి చేయాలి. ఓకే. అందుకే గదా! గాయత్రి మంత్రాన్ని పఠించమంటారు. రోజుకి 21 టైమ్స్, 11 టైమ్స్ ఈ గాయత్రి మంత్రాన్ని పఠించాలనమాట. సో, ఇప్పుడు
రామదాసు విషయంలో గూడా అదే గదా జరిగింది. రామదాసు ఏం చేశాడు? చిలుకని బంధించాడు. అది తప్పు కదా! సో, తన్నేం చేశారు? తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు. అప్పుడు ఇంకా తను రామయ్యని దూషిస్తూ పలుకులు అంటే కొన్ని పలికాడనమాట. సో, అక్కడ తను అనుభవించాల్సిన శిక్షణ అనుభవించేశాడు. సో, మళ్ళీ ఆ వాక్కుని శుద్ధి చేసుకోవడానికి ఎన్నో, ఎన్నో ఏళ్ళు పట్టింది తనకి. సో, ఆ విధంగా మనము వాక్కుని శుద్ధి చేయాలనమాట. కృష్ణుడు చూడండి ఆహ్, ఎంత ఇదిగా ఎన్‌లైటెడ్ మాస్టరు. అందుకే గదా! ఇప్పుడు జ్యోతిష్కం చెప్పేవాళ్ళు గాని, ఇంకెవరైనా గాని మీరు కంఠానికి ఈ ముత్యాన్ని ధరించండి. ఇవేసుకోండి, అవేసుకోండి అని చెప్తుంటారు. అంటే అవేసుకోవడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన యొక్క వాక్కు శుద్ధిగా ఉంటుందనమాట. అందుకే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గాని, భగవంతుడు గాని ఎవ్వరైనా సరే ఎన్నో దండలేసుంటారు. మీరు మామూలుగా ఈ భగవద్గీత ఇవన్నీ మన పురాణాలు, సీరియల్స్‌లో చూడండి. నేననుకునేదాన్ని నగలు అంటే లేడీసే గదా వేసేది. ఈ మగవాళ్ళు కూడా ఎందుకేస్తారు అని. ఆ నగలు అవి టచ్ అవ్వడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందనమాట. అందుకే ఆ రోజుల్లో ఒక మగవాళ్ళే ఒక లేడీసే కాదు జెంట్స్ అందరూ ఒంటి నిండా నగలనేది యేసుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళేసే ముత్యాలు అవన్నీ ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంటాయి. సో, వాక్కుని దుర్వినియోగం చేయకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం కదా! సో, ఆ విధంగా మీరు ఇష్టం వచ్చినట్లయితే మనం మాట్లాడి ఆ వాక్కుని దుర్వినియోగం చేయొద్దు. సో, అందుకే ఇప్పుడు తెల్లగడ్డలు తినొద్దని చెప్తుంటారు. మనం ఏమనుకుంటాము ఈ మాంసాహారం తినకూడదు, ఎగ్స్ ఇవన్నీ తినకూడదు. తెల్లగడ్డలు తింటే ఏమవుతుంది వాటిని చిన్నుల్లిపాయ అంటారు. సో, అవి తినకూడదు అని చెప్పని చెప్తుంటారు. అవి తినడం వలన కూడా ఈ వాక్ అనేది మనకి వాయిస్ అనేది సరిగా ఉండదనమాట. వాక్ శుద్ధిగా ఉండదు. అందుకే ఇప్పుడు సింగర్స్ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫుల్ డైట్‌లో ఉంటారనమాట వాళ్ళు. అందుకే వాళ్ళ యొక్క గాత్రం, వాళ్ళ యొక్క మాటలు కూడా ఎంతో అపురూపంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన డైట్ అంతా కంప్లీట్‌గా చేస్తూ ఉంటారు. ఈ స్పీకర్స్ గానీ, ఈ సింగర్స్ గానీ వీళ్ళంతా. సో, ఆ విధంగా మనము దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఫోర్త్ వన్ అపాన వాయువు. అపాన వాయువుని యాక్టివేట్ చెయ్యాలి అంటే క్రమశిక్షణ, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలి. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ డిసిప్లిన్ మన పేరెంట్స్ దగ్గర నుంచి ఎలా వచ్చిందో, ఆ డిసిప్లిన్‌ని మనం మన పిల్లలకు గూడా ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మామూలుగా మన పేరెంట్స్ ఏం చెప్తారు? కాలేజీకి వెళ్తే దించిన తల ఎత్తకుండా ఎళ్ళేసి రమ్మంటారు. అంటే ఎవరు మగ పిల్లలతో మాట్లాడకూడదు. నీ పనేంటో నువ్వు చేసుకొని వచ్చేసేయమ్మ అంటారు. మనం అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడు గూడా మనం గూడా ఆ డిసిప్లిన్ అనేది మన పిల్లలకు గూడా చూపించాలి. శుభ్రత ఎప్పటికప్పుడు నీట్‌నెస్‌ని పాటించాలి మనం కంపల్సరీ. నేను, నాది అనేది తగ్గించుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరం నాది, ఈ సంసారం నాది, ఈ పిల్లలు, ఈ ఫ్యామిలీ నాది, నాది అంటాం. మనం పోతే ఏది మనతోటి రాదు. ఈ ఫ్యామిలీ రాదు, ఈ ప్రాపర్టీస్ రాదు, ఈ ఇల్లు రాదు, ఈ జ్యువెల్లరీ ఏది రాదు మనతోటి. మనతో వచ్చేదేంటి చెప్పండి? ఒక్క జ్ఞానం మాత్రమే మనతోటొస్తుంది. మిగతా ఏది మన వెంట రానే రావు. సో, అందుకే నేను, నాది అని తగ్గించుకోవాలి. సో, మూలాధారం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇందువల్ల మూలాధారం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీనివల్ల కుండలిని కూడా యాక్టివేట్ అవుతుంది. కొంతమంది చెప్తుంటారు. కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇప్పటికి ఉన్నాయి. మూలాధారం యాక్టివేట్ చేయాలంటే ఈ విధంగా చేయండి. కుండలిని యాక్టివేట్ చేయాలంటే ఇ ఈ ఇవి చేయండి, అవి చేయండి అని ఎన్నెన్నో సవాలక్ష చెప్తుంటారు. ఇంత మనీ పే చేయండి అని చెప్తుంటారు. ఏంటేంటో చెప్తుంటారు. సో, అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మనం. మన యొక్క లైఫ్ స్టైల్‌ని మంచిగా మార్చుకుంటే చాలు. ఇట్లా ఈ విధంగా. సో, లోపల ఉన్న శక్తిని కాపాడుకుంటే సరిపోతుంది. మనము ఆహ్, ఇప్పుడు మనీ కోసం మనం ఓన్ త అంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలంటారు కదా! సో, ఎక్కువ సంపాదించడానికి పరిగెత్తడం కంటే, ఉన్న మనీని సేవ్ చేసుకుంటే ఎంతో మనకి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో, మనము మనలోకి ఎక్కువ ఎనర్జీ కావాలి అంటే, అవి ఇవి ఈ ఎక్సర్‌సైజ్ అవి ఇవి చేయడం కంటే, ఎన్నో గంటలు కూర్చోవడం కంటే, మనలో ఉన్న ఈ 5 డైమెన్షన్స్‌ని కాపాడుకుంటే సరిపోతుంది. ఒక 8 అవర్స్ ఇంట్లో ఉన్న పనంతా పక్కన పెట్టేసి, బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి, ఈ 8 అవర్స్ కూర్చోవాల్సిన అవసరమైతే లేదు. ఏమైతే చెయ్యాలో అవి చేస్తూ కూర్చోండి. హ్యాపీగా మనం ఈ 5 డైమెన్షన్స్‌ని హ్యాపీగా యూజ్ చేసుకోగలము.
సో, నేను అనేది తగ్గించుకుంటే అపాన వాయువుని పెంచుకోవచ్చు. ఈ అపాన వాయువుని పెంచుకోవాలంటే ఎన్నో అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. నాది, నేను అనేది తగ్గించుకుంటే చాలు. అందుకే గదా! భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకందరికీ? నిష్కామ కర్మ చేయమన్నాడు. ఎప్పుడైతే నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ ఎవరైతే చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిందొస్తుంది అని చెప్తున్నారు. సో, నేను అనేది తగ్గించుకోవాలి. అసలు ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. మూలాధార చక్రాన్ని మూలాధార చక్రాన్ని డిస్టర్బ్ చేస్తుందనమాట మనం కానీ సరిగా లేకపోతే. సో, మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చెయ్యాలి అంటే నేను అనేది తగ్గించుకుంటూ, ఈ భౌతిక తత్వంలో నుంచి ఆధ్యాత్మిక తత్వంలోకి రావాలి. అంతే గదా! ఈ ఎప్పుడు ఆహ్, పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు? ఎదిరింటోళ్ళు కారు కొనుక్కున్నారే, పక్కింటోళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారే, వాళ్ళంత పెద్ద బిల్డింగ్ కట్టారే, వాళ్ళ పిల్లవాడు పెద్ద ఏమంటారు? సాఫ్ట్‌వేర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడే. మనం ఇయన్నీ చేయలేకపోతున్నామే. మన పిల్లలు ఇయన్నీ మనకెందుకండి? మనము ఉన్న దాంట్లో ఉంటూ, మన పిల్లల్ని మనం ఉన్న దాంట్లో తీర్చిదిద్దుకుంటూ పోతే, ఖచ్చితంగా మనం గూడా ఆ పొజిషన్‌లో ఉంటాం. ఎంతసేపటికి ఆహ్, అంటే 19% అందరూ చేసేదేంటి? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అని చెప్పని ఆ భౌతిక తత్వంలో ఉంటూ ఉంటారు. సో, మనము ఈ ఆధ్యాత్మిక, ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రావడం వలన, మనకి ఈ ఆధ్యాత్మికతలోకి రావాలి. వస్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఇట్లాంటియన్నీ మనం ఇప్పుడు అంతకుముందు సపోజ్ ఎవరో దీనికంటే మనకే ఇప్పుడు ఈవినింగ్ 6 నుంచి మనం ఫ్రీగా ఉన్నాము. మన మగోళ్ళు 9:00కొస్తారు. అప్పటిదాకా మనం ఖాళీ. ఏం చేస్తాము? బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు? ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రాకముందు. ఏమొస్తాయి మాటలు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వస్తుంటాయి. మనం ఇటు రాంగానే మన గురించి కూడా మాట్లాడతారోళ్ళు. ఇప్పుడేం చేస్తున్నాం మనం? ఖచ్చితంగా మెడిటేషన్‌లో కూర్చుంటున్నాం. ఈరోజు ఏం క్లాస్ చెప్పాలి? రేపేం క్లాస్ చెప్పాలి? పోనీ మీకు క్లాస్ చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. మెడిటేషన్‌లో కూర్చోండి. ధ్యానంలో కూర్చోండి. రావాల్సింది మీకొస్తుంది గదా! మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ముందుకొచ్చిన సమస్యని ఏ విధంగా సొల్యూషన్ చేయాలి? ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీకు ఐడియా అనేది వస్తుంది గదా! పోనీ మీకు రాలేదు ఐడియా, మీ మాస్టర్స్‌ని అడగండి. మీ గురువుల్ని అడగండి. ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది గదా! సో, ఈ విధంగా చూడండి. ఈ ధ్యానంలో, ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉండడం వల్ల మనకి ఎంత యూజ్ అవుతుంది లైఫు. సో, ఈ విధంగా మనము ఈ ధ్యానంలోకి రావడం వలన, ఈ భౌతిక తత్వంలో నుంచి ఆధ్యాత్మిక తత్వంలోకి రావాలి. ఇంటి యొక్క మూలాన్ని కాపాడుకోవాలి. చూడండి, మనము ఒక ఇల్లు కట్టాలి అంటే బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్ ఉంటేనే గదా! నువ్వు 10 అంతస్తులేసినా ఎన్ని అంతస్తులేసినా అది నిలబడేది. సో, మనకు గూడా మూలం అనేది కరెక్ట్‌గా ఉంటేనే మనం ఫ్యామిలీని నిలబెట్టగలం. మనం సో, ఆ విధంగా మనకి ఇలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని అంటే నేను శుద్ధ చైతన్యాన్ని, నేను కాన్షియస్‌ని అని చెప్పని అనుకోవాలి. ఎప్పుడు అనుకోవాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుకోవాలి. అనుకుంటేనే మీకు దగ్గరికి వచ్చిన ఒక ఫ్యామిలీ బర్డెన్సే కాదు. ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గాని, ఒక శారీరక ప్రాబ్లమ్స్ గాని, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే, ఎంతదైనా సరే చీమంతలా కనిపిస్తుంది. అంతకుముందు ఏం జేసేవాళ్ళం? వామ్మో! ఈ ప్రాబ్లమ్ వచ్చిందా ఏం చేయాలి? అని చెప్పని టెన్షన్‌తో ఉండేవాళ్ళం గదా! సో, ఆ విధంగా మనము ధ్యానంలో కూర్చొని నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు అని చెప్పని అనుకోని, నేను శుద్ధ చైతన్యాన్ని అని అనుకోవాలి. సో, అలా అనుకోవడం వల్ల మనము ఎంతో స్ట్రాంగ్‌గా తయారవుతాం. ఇంకొకరికి ఇన్‌స్పిరేషన్ అవుతాం తెలుసా? మనమంటే ఏంటో తెలియని వాళ్ళకి అందరికి 100 మందికి తెలుస్తుంది ఖచ్చితంగా మనం. ఈరోజు ఈ లక్ష్మి అనే నేను ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు? ఈ 4 ఇయర్స్ ముందు. బిఫోర్ 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ ఆఫ్టర్ అందరికీ తెలుసు. తన వ నా వల్ల ఎంతోమంది, ఎంతో జ్ఞానం తెలుసుకోగలిగారు. ఎన్నో సమస్యలు ఇప్పటికి రోజుకి ఒక 5 ఆర్ 6 మెంబర్స్‌కి కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకిస్తున్నాను? నాకు తెలిసింది. నేను బయటపడిన సమస్యలు, నాకు తెలిసిన జ్ఞానాన్ని కౌన్సెలింగ్ ఇస్తూ ఉన్నాను అంటే, ఇది మాస్టర్స్ పుణ్యం అన్నమాట. ఎప్పుడైతే సరే ఈ ధ్యానాన్ని, మాస్టర్స్‌ని మనము మనస్ఫూర్తిగా నమ్ముతామో, మనం ఒక 10 మందికి దారిని చూపించిన వాళ్ళమవుతాం. సో, ఆ విధంగా
మనము ఇట్లాగా అనుకోవాలనమాట. అప్పుడు అపాన వాయువు మనకి యాక్టివేట్ అవుతుంది. సో, మీ మూలాధారం సెక్యూర్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మూలాధారం మటుకు ఎప్పుడు యాక్టివేట్ ఉండాలి. ఈ మూలాధారం యాక్టివేట్ లేకపోతే ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ వస్తుంది. కింద కూర్చోలేరు, నడవలేరు, మీ పనులు మీరు చేయలేరు. ఓకే. సో, ఆ విధంగా మూలాధారం సెక్యూర్ అవుతుందనమాట. మీరు నేను అనేది ఆఫ్ చేస్తేనే అపాన వాయువును కాపాడుకోవచ్చు. నేను, నాది అనేది కంప్లీట్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే, ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చిన తర్వాతైనా మనం అన్నిట్లో మార్పనేది కంపల్సరీ రావాలి గదా! సో, ఆ విధంగా నేను అనేది ఆఫ్ చేసేయండి. సో, అనవసర వాయువును సో, అనవసరమైన సాధనలు చేయాల్సిన అవసరం లేదు. నేనిందాక నుంచి చెప్పేదదే. మనము మన శక్తికి మించి అనవసరమైన సాధనలు చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమంటారు? కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ వస్తే చాలు. మన లైఫ్ మీరు ఊహించినంత అద్భుతంగా ఉంటుంది. మన మాట, మన లైఫ్ మనం ఎంతో మందికి ఏమంటారు? స్ఫూర్తి అంటే మనం ఎంతో అందరికి ఇదిగా ఉంటామనమాట. ఆహ్, ఆహ్, సో, హృదయంలో ప్రాణశక్తిని ఎలా సేవ్ చేయాలి? అంటే ఓకే. ఇప్పుడు అంటే ఈ స్పిరిచువాలిటీ సో సింపుల్ అన్నమాట. మనం అనుకుంటాం ఎంతో కష్టం అని చెప్పని. లేదండి. మనము చూడండి మనం ఇంతకుముందు టెంపుల్స్‌కెళ్ళేవాళ్ళం, ఫాస్టింగులు చేసేవాళ్ళం. అక్కడికెళ్ళినా సరే ఇది జరిగితే టెంకాయ కొడతాను. ఇది జరిగితే నేను ఫాస్టింగ్ ఉంటాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూడండి మనం ఎటువంటి కష్టం లేదు. హ్యాపీగా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. మీకు రావాల్సింది వస్తుంది. ఓకే. సో, ఆ విధంగా ఇవ్వండి. భక్తికి ఎంత వాల్యూ ఇస్తామో, ధ్యానానికి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఓకే. మీరనుకోవచ్చు. ధ్యానానికి ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి? భక్తికి ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఏమంటారు? ఒక సాక్ష్యం, ఒక ఇది ఉండాలి మనం చేసే పని. అప్పుడే మనల్ని నమ్ముతారు. మన పిల్లలు గాని, మన సార్ గాని, మన పేరెంట్స్ గాని మనల్ని నమ్ముతారు. సో, ఆ విధంగా ఒక విగ్రహాలు పెట్టారు టెంపుల్‌లో అంటే, అక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ రావటానికి విగ్రహాలనేది పెట్టారు. సో, చూడండి మీకెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెంపుల్‌లో అడుగు పెట్టంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకుంటుంది? మీ యొక్క సమస్యల్ని ఆ విగ్రహం అంటే ఆ అమ్మవారి మీద వదిలేసారు మీరు. సో, ఇంక మీకు ప్రశాంతంగా ఉంటుంది. సో, ఆ విధంగా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మీ యొక్క సమస్యలను మాస్టర్స్‌కి వదిలేసేయండి. మీకొక విషయం తెలుసా? మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకునేటప్పుడు మాస్టర్స్ మనకి ఇద్దరిని అశ్విని దేవతల్ని ఇస్తారు. మనకి ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. అది మీరు మెడిటేషన్‌లో లోతుల్లోకెళ్తే మీకే తెలుస్తుంది. మీకే కనిపిస్తారు. కంపల్సరీ మనకి ఇద్దరు అశ్విని దేవతలు కంపల్సరీ ఉంటారనమాట. సో, ఆ విధంగా మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు మాస్టర్స్ మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. సో, ఆ విధంగా మనం హృదయం గురించి కూడా కొన్ని వర్డ్స్ చెప్పుకుందాం. హృదయంలో ఉన్న ప్రాణశక్తిని ఎలా సేవ్ చేయాలి అంటే, హృదయానికి వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ మనము స్పిరిచ్యువల్ జర్నీలోకి రాకముందు మనసు, హృదయం అని 2 ఉన్నాయని తెలుసా మీకు? నాకైతే ఒక మనసుందనే తెలుసు. హృదయం గురించి తెలీదు. ఐడియా లేదసలు నిజం చెప్పాలంటే. హృదయం ఒకటుంటుందనే తెలీదు. మనసు చెప్పినట్టే పోతూ ఉంటాం. ఇప్పుడు మీకు మాంసాహారం తినాలనుంది. వెళ్తారు, తీసుకుంటారు. అక్కడ కొట్టేవాడిని చూసి మీరు తీసుకోగలరా చెప్పండి? అసలెందుకు ఎప్పుడైతే ఈ మాంసాహారం కొడుతుంటారో, వాళ్ళు కొట్టేటప్పుడు తల పక్కకు పెట్టుకొని కొడతారంట. చూడలేరోళ్ళు. ఎందుకంటే అది హింస. వాళ్ళకి తెలుసు. ఆ హృదయంలో ఆ బాధనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా కావాలి గదా! వాళ్ళకి ఈ ఈ ఆహ్, ఆహ్, కావాలి కాబట్టి వాళ్ళు అట్లా జేస్తారు. సో, ఆ విధంగా మనమేం చేస్తాము, అది మనసు చెప్పినట్టు ఓకే. నీకు తినాలనిపిస్తుంది. నాకు తినాలనిపిస్తుంది. నేనెళ్తున్నాను తెచ్చుకుంటున్నాను. కానీ హృదయంలో అయితే మీకు బాధనేది ఉంటుందనమాట. సో, ఎప్పుడు మనం హృదయం చెప్పిన మాట ఇనము. మనసు చెప్పిన మాటే వింటూ ఉంటాము. సో, ఆ విధంగా ఇప్పుడు హంతకుడున్నాడు. తనకి ఒకటి చేయాలనిపిస్తుంది. ఒకరిని హత్య చేయాలనిపిస్తుంది చేసేస్తాడు. ఆ తర్వాత అది చూసి వాడికి హృదయం చివుక్కుమంటుంది. ఇంక తర్వాత ఏం చేయలేడు గదా! వాడు. సో, ఆ విధంగా వాళ్ళు మనసు చెప్పిందే చేసుకుంటూ పోతుంటారనమాట. సో, హృదయాన్ని కోల్పోతే ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. మొద్దుగా తయారవుతారు. కావాలంటే చూడండి మనలాగా శాకాహారులు ఎలాగుంటారు, మాంసాహారం తినేవాళ్ళు మొద్దుగా ఉంటారనమాట వాళ్ళు. అంత ఇదిగా ఉండరు. సెన్సిటివ్‌గా ఉండరు వాళ్ళు.
సో, ఎవరికైనా ఇప్పుడు మీల్స్ ఎవరికైనా ఫుడ్ విషయంలో హెల్ప్ చేయాలనిపించింది. ఎవరికైనా మీరు మీల్స్ విషయంలో హెల్ప్ చేశారు. ఒక 2000, రూ. 1000 ఇచ్చారు. లేదా 10 మందికి అన్నదానం చేశారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళు తింటుంటే అవి చూసి మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు మీకు ఫుడ్ కూడా తినాలని అనిపించదు. ఎందుకు? వాళ్ళ ఆకలిని తీర్చారు గదా మీరు. సో, ఆ విధంగా మీరు వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపిస్తుందనమాట. ఎవరికి? అన్నదానం చేసిన వాళ్ళకి. ఇంకా ఆ రోజు ఫుడ్ గూడా తినబుద్ధి కాదు. ఇక్కడేమైంది? మీ హృదయం స్పందించింది. హ్యాపీగా ఫీలయింది. సో, అక్కడ మీకు హృదయం స్పందించింది కాబట్టి మీరు ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో, ప్రాణవాయువు యాక్టివేట్ అవ్వాలి అంటే హృదయంలో ఉండే ప్రాణశక్తిని యాక్టివేట్ అవుతుంది. ప్రాణవాయువు యాక్టివేట్ అవ్వాలంటే మీ హృదయాన్ని యాక్టివేట్ చేయండి. హృదయంలో ఉండే ప్రాణశక్తిని యాక్టివేట్ చేయాలి. అది సచ్చిదానందాన్ని పొందాలి. బాబా అంటుంటాడు గదా! సచ్చిదానందంలో ఉండండి. ఎప్పుడైతే మన ఫలితాన్ని ఆశించకుండా ఒకరి సంతోషాన్ని మీరు కోరుకుంటారో అదే సచ్చిదానందం అన్నమాట. సో, ఈ మనం హృదయం చెప్పిన మాటే వినాలి. మన హృదయానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనసు చెప్పిన మాటే వింటుంటాం. దానివల్ల ఎంతో లాస్ అయిపోతుంటాం మనం. సో, ఈ విధంగా మీరు హృదయానికి ఎప్పుడైతే హృదయంలో ఉన్న ప్రాణశక్తిని కాపాడుతూ ఉంటామో, హృదయం మాట వింటూ ఉండాలి. అంటే ఎక్కువ ప్రేమతో ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉండేవాళ్ళు ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. ఆహ్, సపోజ్ మీకు 2 డేస్ అయింది. స్పిరిచ్యువల్ జర్నీలో ఉండే వాళ్ళతో మాట్లాడి. కానీ ఎంతో ప్రేమను చూపిస్తారు. అది ఎక్కడి నుంచొస్తుంది? మీ హృదయంలో నుంచొస్తుంది. మీ ప్రేమ తత్వం అది. సర్విస్ చేయాలనిపిస్తుంది. మీరు అనుకున్న సర్విస్ చేస్తే మీ హృదయం చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. సో, ఆ విధంగా దాన్ని మీ హృదయాన్ని యాక్టివేట్ చేస్తే ప్రాణశక్తి కూడా యాక్టివేట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఏంటి? సమాన వాయువు. నాభిని యాక్టివేట్ చేస్తూ ఉంటా. నాభి దగ్గరుంటుందిది. అంటే సమాన వాయువు మణిపూర చక్రం మణిపూరక చక్రం అన్నమాట. నాభికి యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఇది యాక్టివేట్ అయితే వీళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. చూడండి సినిమా యాక్టర్లుంటారు. వాళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అబ్బా! నాకైతే భలే సూపర్ అనిపిస్తారు సినిమా యాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు ధైర్యాన్ని చూపిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ మందుంటారు. ఎందుకుంటారు? వాళ్ళకి సమాన వాయువు యాక్టివేట్ అయ్యి ఉంటుందనమాట. ఇప్పుడు మాస్టర్స్ ఉంటారు. ఉన్నారు గదా! మన పత్రి సారున్నారు. మన వంశీ సారున్నారు. వీళ్ళందరూకి ఎక్కువ మంది ఫ్యాన్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళకి అంటే వాళ్ళందరిని సమానంగా చూస్తారు. ఇప్పుడు 10, 15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళని ఒకటేగా చూస్తారు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ దగ్గరికొచ్చిన శిష్యుల్ని ఒకటేగా చూస్తారు. ఆ సమానంగా చూడడం సమాన వాయువు అంటే దాంట్లోనే ఉంది చూడండి మీనింగ్ కూడా. ఎప్పుడైతే మనం అందరిని సమానంగా చూస్తామో, అప్పుడు ఈ సమాన వాయువు అనేది యాక్టివేట్ అవుతుందనమాట. మనం అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్తే ఆహ్, వాళ్ళ తగ్గట్టు మనం రెడీ కాలేదు. వాళ్ళ తగ్గట్టు మనం నగలు పెట్టుకోలేదు. వాళ్ళ తగ్గట్టు మనం చీరలు కట్టుకోలేదు. మనల్ని పలకరిస్తా లేదా? మనకి ఇంత స్టేటస్ ఉంటేనే వాళ్ళు మనల్ని చూస్తారు అని చెప్పని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఆ విధంగా వాళ్ళు చేస్తే చేశారు. మీరు మటుకు అందరిని సమానంగా చూడాలి. ఓకే. ఉన్నప్పుడే మనకి సమాన వాయువు యాక్టివేట్ అవుతుందన్నమాట. సో, అహంకారం అనేది వస్తే లోపలున్న సమాన వాయువు వీక్ అవుతుంది. అహంకారం అనేది కంపల్సరీ ఉంటుంది కదా! ఆ అహంకారం అనేది వస్తే సమాన వాయువు వీక్ అవుతుంది. అది మటుకు రానియద్దు. అహం ఉన్న వ్యక్తిని యాక్సెప్ట్ చేయొద్దు. అది అంతా అంటే సో, నాది, నీది అనేది తీసివేయాలి. మీరు అహంకారం ఉన్న వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి. మీరు అహంకారాన్ని మటుకు రానియద్దు. మన హృదయంలోకి అహంకారాన్ని రానియద్దు. సో, నాది, నీది అనేది తీసివేయాలి. సో, మనిషిని అంగీకరించండి. ఒక జంతువుని అంగీకరించండి. ఒక తాగుబోతుని అంగీకరించండి. ఒక బెగ్గర్‌ని అంగీకరించండి. చూడండి ఇప్పుడు ఒక తాగుబోతుని గూడా అంగీకరించండి. వాడు ఆ స్థితిలో ఉన్నాడు. మీరెందుకు అట్లా దూరంగా పెడతారు? సో, ఓకే. వాడి లైఫ్ స్టైల్ అది. ఒక బెగ్గర్ ఉన్నాడు. ఆ బెగ్గరు చూసి మీరు అసహించుకోవద్దు. సపోజ్ మామూలుగా ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి బెగ్గింగ్ చేయడానికి మన ముందుకొచ్చాడు. మన ఇంటి ముందుకొచ్చాడు. మనం ఏమంటాం? ఎద్దులా అంటే ఉన్నావు నువ్వు పోయి ఏమన్నా పని జేసుకోవచ్చు గదా! అంటాం మనం. కానీ వాడి డిజైన్ ఏంటి? నేను బెగ్గింగ్ చెయ్యాలి అని వాడు డిజైన్ తీసుకొని ఈ భూమి మీదకొచ్చాడు. బెగ్గింగ్ వల్ల ఏ జ్ఞానం తీసుకోవాలని ఆ బెగ్గింగ్ చేయడానికి వాడు భూమి మీదకొచ్చినప్పుడు, నువ్వు తనంటే తను మారిపోతుందా లైఫ్ స్టైల్ చెప్పు?
నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి. లేకుంటే లేదు. నేను ఒకసారి వింజమూరుకెళ్ళా క్లాస్ తీసుకోవడానికి. ఫస్ట్ టైమ్ అదే అన్నమాట. ఎళ్ళినప్పుడు అక్కడ మేడం తను నెల్లూరుకెళ్లారు. ఎళ్ళినప్పుడు అక్కడ బెగ్గర్‌ని చూసి తను ఎంతో ఫీల్ అయిందంట. ఎంతో బాధపడింది. సరే అని చెప్పని తన సార్‌నడిగి తనకి ఫుడ్ పార్సెల్ ఇచ్చింది తినమని. ఇస్తే ఆ బెగ్గర్ ఏం చేశాడు? ఎత్తి పారేసాడక్కడ తన ముందే. అప్పుడు తనెంతో ఫీల్ అయ్యి చాలా బాధపడింది. అప్పుడు నేనేం చెప్పాను అంటే, ఇప్పుడు మనమే కాదు ఎవరికైనా సరే మనం ఎళ్తున్నప్పుడు బెగ్గర్స్ కనిపిస్తే వాట్ ఏ గ్రేట్ సోల్ అనాలి. అంటే ఆ బెగ్గరు సోలు అంటే ఆత్మగా ఉన్నప్పుడు జన్మ తీసుకునేటప్పుడు వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టు మాస్టర్స్ జన్మిస్తారనమాట. ఇదిగో నీకు ఇలాంటి జన్మ వస్తుంది తీసుకుంటావా? అంటే యెస్. నేను గత జన్మలో టాటా బిర్లాని. నా నా దగ్గరికి అన్నీ వచ్చాయి. నేనక్కడ ఏం జ్ఞానం నేర్చుకోలేదు. చూడండి అంతే గదా! ఇప్పుడు మీ కళ్ళ ముందకు అన్నీ వచ్చేస్తుంటే ఇంక మీరు నేర్చుకోవాల్సింది ఏముంటుంది? సో, ఆ విధంగా తనేమన్నాడు, నేను గత జన్మలో అన్నీ అనుభవించేసాను. సో, నాకేమి జ్ఞానం తెలియలేదు. నేను జ్ఞానం తెలుసుకోవాలి. నా ఫుడ్ నేనే సంపాదించుకోవాలి. నా లైఫ్ నేనే చేయాలి అని చెప్పని నేను బెగ్గరగా తీసుకుంటాను జన్మ అని చెప్పని బెగ్గరగా తీసుకోవడానికి జన్మ తీసుకొని వచ్చాడు ఈ భూమి మీదకి. మీరెందుకు వాళ్ళని చూసి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వాట్ ఏ గ్రేట్ సోల్ అనండి. అది ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. వాళ్ళని చూసి అయ్యో! పాపం. అయ్యో! ఎందుకు ఈ జన్మ ఇట్లాంటి జన్మ. ఇంకొంతమంది ఏమనుకుంటారు, వీడు గత జన్మలో పాపాలు చేశాడు. అందుకే వీడికి ఇలాంటి హ్యాండిక్యాప్ జన్మొచ్చింది అని అనుకుంటాం. ఇట్స్ నాట్ రైట్ అన్నమాట. ఇదంతా అబ్సల్యూట్‌లీ రాంగ్. మనం ఏమనుకోవాలి వాట్ ఏ గ్రేట్ సోల్. వాడేమనుకున్నాడు అన్నీ పార్ట్స్ అన్నీ నీట్‌గా బాడీ ఉన్నప్పుడు ఇంక మనం సాధించేదేముంది. నాకొక చెయ్యో, కాలో లేదంటే కళ్ళు లేకుండానో జన్మ తీసుకోవాలి. అదొక ఛాలెంజింగ్ లైఫు తనకి. ఆ ఛాలెంజింగ్ లైఫ్ కావాలని చెప్పిన భూమి మీదకొచ్చినప్పుడు మీరు అయ్యో! అంటే ఎట్లా చెప్పు? సో, అంటే తన లైఫ్ డిజైన్ అన్నమాట అది. ఈ పుణ్యం, పాపంని బట్టి కాదు జన్ముండేది. మీరు తీసుకునే జ్ఞానాన్ని మీరు సంపాదించిన జ్ఞానాన్ని బట్టి జన్ముంటుంది. సో, ఆ విధంగా గ్రేట్ సోల్ అనుకోండి. చేతనైతే హెల్ప్ చేయండి లేకుంటే లేదు. సో, ఆ విధంగా ఇప్పుడు బెగ్గరు బెగ్గింగ్ చేసినట్టు మనం చేయలేం గదా! సో, ఆ విధంగా వాడు అట్లా గుర్తించాలన్నమాట వాడిని. సో, ఇప్పుడు పిగ్ ఉంది. అది వేస్ట్‌నంతా తినేస్తూ ఉంటుంది. అది దాన్ని చూసి వాట్ ఏ గ్రేట్ అంటే దాని డిజైన్ అది. అందుకని అదలా వచ్చింది. సో, ఇది యాక్టివేట్ అయితే ఫ్రెండ్స్ గూడా ఎక్కువగా ఉంటారు. ఈ సమాన వాయువు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారనమాట. అంటే వాళ్ళని లైక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే కొంతమంది అంటుంటారు, "అన్నీ నా కాళ్ళ దగ్గరకొస్తాయి. అన్నీ నా కాళ్ళ దగ్గర అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలి. నాకింత స్టేటస్ ఉంది. నాకింత ప్రాపర్టీ ఉంది" అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళతోటి మీరు దగ్గరగా ఉండొద్దు. వీళ్ళకి సమాన వాయువు యాక్టివేట్ అయ్యి ఉండదు. సో, అలా మటుకు మీరు చూడొద్దు అని చెప్పని చెప్తున్నారనమాట. సో, వీటినన్నిటిని ఇంకొకసారి మనం షార్ట్‌కట్‌లో తెలుసుకుందాము. ఫస్ట్‌దేంటి సమాన శక్తి. అంటే ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే నాభికి సంబంధించిన శక్తి. సమానంగా అందరిని చూడాలి. ప్రతి వ్యక్తిని గుర్తించి గౌరవించాలి. ఇది ఈ సమాన వాయువు యాక్టివేట్ అవ్వాలంటే ప్రతి ఒక్క మనిషిని మనం గౌరవించాలి. మనం ఏం చేస్తాము, మనకు ఇప్పుడు మనం సపోజ్ వైశ్యాస్, బ్రాహ్మిన్స్ అనుకోండి. వాళ్ళతోనే మాట్లాడతాం. ముస్లిమ్స్‌తో మాట్లాడడం, బీసీ క్యాండిడేట్‌తో మాట్లాడడం, వాళ్ళని పక్కన పెట్టేస్తుంటాం. అట్లా చేయొద్దు. ఆహ్, నీకు తగ్గట్టు నీ ప్రాపర్టీ తగ్గట్టు వాళ్ళతోటి అలా చేయకూడదన్నమాట. అందరిని సమానంగా చూడాలి. ఓకే. సెకండ్ వన్ ఉదాన ప్రాణశక్తి. ఇది కంఠానికి సంబంధించింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మా నోటి మాట నుదిటి మీద గీత అంటుంటారు గదా! హ్మ్. పత్రి సారు. సో, ఆ విధంగా మాట వదిలే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. మాటలు పొదుపు చేయాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీ మనసు ఎంత మంచిదైనా ఒక్కొక్కసారి మన మాటలు అదుపు తప్పుతుంటాయి. అప్పుడు మన అనుకున్న మనుషులు మనకి దూరమవుతారు. తర్వాత నువ్వెంత బాధపడినా వాళ్ళు మన దగ్గరికి రారనమాట. సో, మన మాటని అదుపు చేయాలి. ఓకే. సో, మాట మధురంగా ఉండాలి. మన మాట బంగారమై ఉండాలనమాట. సో, నెక్స్టొచ్చి వ్యాన శక్తి. ఇది నాడీ మండలానికి సంబంధించినది. ఇది వీక్‌గా ఉంటే మనం డల్‌గా ఉంటాం. మనం అనుకుంటుంటాం, వీళ్ళేంటి ఇంతంత తింటున్నారు, అయినా డల్‌గా ఉంటారు. అయినా మనకి హుషారుండదు. డల్‌గా ఉంటాం. చేయాల్సిన పనైతే మనం చేయమనమాట. సో, ఎందుకని అంటే ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే
అన్నీ డెవలప్ అవుతావాలి. హెల్త్ యాక్టివేట్ అవ్వాలి అంటే నేచర్‌లో గడపాలి. సో, ఇది ఇవ్వాలంటే మనం నేచర్‌లో ఎక్కువ సేపు ఉండాలనమాట. అపాన శక్తి ఫోర్త్ వన్. ఇది వీక్‌గా ఉంటే మీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ సరిగా ఉండదు. మూలాధారానికి సంబంధించినయి అన్నీ డౌన్ అయిపోతాయి. ఈ బ్యాక్ పెయిన్ గాని వచ్చింది అంటే మీకు మూలాధారం డౌన్‌లో ఉంది అని అర్థం అనమాట. ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే నేను అనేది తీసివేసేయాలి. ఖచ్చితంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ఖచ్చితంగా అసలు మనం ఈ ధ్యానంలోకి వచ్చాము అంటే మనము శాకాహారమే తినాలి. మనలో వచ్చిన మార్పు ఫస్ట్ అదే ఉండాలనమాట. దీన్ని యాక్టివేట్ చెయ్యాలి అంటే నేను అనేది కంపల్సరీ స్టాప్ చేసేయండి. ఫిఫ్త్ వన్ ప్రాణశక్తి. ఇందులో పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణశక్తి హృదయంలో ఉంటుంది. చెప్పాను గదా! ఇందాక హృదయం గురించి తెలుసుకున్నాం. పంచ ప్రాణాల గురించి తెలుసుకున్నాం అనమాట. ఇట్లా వీటినన్నింటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలనమాట. ఇంకొకసారి ఏంటంటే సమాన వాయువు అంటే నాభి దగ్గరుండేదాన్ని సమాన వాయువు. ఉదాన వాయువు అంటే కంఠం దగ్గరుండేదాన్ని ఉదాన వాయువు అంటారు. వ్యాన వాయువు నాడీ మండలానికి సంబంధించినది. అపాన వాయువు మూలాధార చక్రానికి సంబంధించింది. ప్రాణవాయువు హృదయానికి సంబంధించింది. చూసారా? సో, ఈ సో, వీటినన్నింటిని కాపాడుకోవాలి. ఈ 5 ప్రాణశక్తుల్ని ఆవాహన చేసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ మిగతా వాళ్ళకి మనం ఇన్‌స్పిరేషన్ అవ్వాలనమాట. మన మాట దగ్గర నుంచి మన బిహేవియర్ దాకా మన ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే మనం ఇన్‌స్పిరేషన్ అయ్యామో, బయట వాళ్ళకి గూడా మనం ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. సో, ఈ విధంగా యూనివర్స్ నుంచి వచ్చే ఈ కాస్మిక్ ఎనర్జీని మనం ధ్యానం ద్వారా తీసుకుంటూ ఈ ఈ ప్రాణశక్తి ఎన్ని విధాలుగా మనలోకొస్తుంది. ఇది డల్ అయితే ఏ విధంగా ఉంటున్నాము. ఇది యాక్టివేట్ అయితే ఎంత బాగా ఉంటున్నాము. అని జెప్పని ఆ యూనివర్స్ ఆ సూర్య భగవానుడు ఇచ్చే ఈ 5 ప్రాణశక్తుల్ని మనం కాపాడుకుంటూ ఈ మెడిటేషన్ ద్వారా మనం ముందుకెళ్తూ మన ముందుకొచ్చిన సమస్యలను మనం హ్యాపీగా ఆహ్, వాటిని దాటుతూ మనం ముందుకెళ్ళాలనమాట. సో, ఈ విధంగా నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకందరితో షేర్ చేశాను. థాంక్ యూ సో మచ్ అందరికి. మీకందరికి అర్థమైందనుకుంటాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే హ్మ్. నిజమే. మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తితో కలిసి ఎన్ని లోపలున్న పంచ ప్రాణాలుగా ఎలా విడిపడి, ఆ వాయువులు విడివడి లోపలి ఏ చక్రాస్‌కెళ్ళి ఎలా పనిచేస్తదనేది మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం. ఎందుకంటే ఇది హ్మ్. ఎవరికైనా అవసరమే సబ్జెక్ట్. అంటే మనకు హ్మ్. తెలియాలి. ఇప్పుడు ఓకే. ధ్యానం చేస్తున్నాం, ఏదో తీసుకుంటున్నాం, ప్రాణశక్తి వస్తుంది హ్మ్. అనుకుంటారు గానీ, ఆ ప్రాణశక్తి హ్మ్. లోపలికి ఎళ్ళకపోతే ఏం జరుగుతుంది? వెళ్తే యెస్. ఏం జరుగుతుంది? వెళ్ళడం వల్ల ఏంటి అవును. లాభం? మనలో ఉన్న గుణాలు ఏం మార్చుకోవాలి? హ్మ్. మనలో మాట తీరు గాని, మన గుణాలు గాని హ్మ్. నిజమే చాలా మంది మనం బెగ్గర్స్‌నెస్ ఎంచుకుంటారు. తర్వాతేంటంటే హ్మ్. ప్రతిదీని అంటే అంటే హ్మ్. ఎవరైనా హ్యాండీక్యాప్ ఉన్నోడికి మనం నీచంగా అనుకుంటాం. కానీ హ్మ్. నిజంగా వాళ్ళ గ్రేట్ సోల్సే మీరన్నట్టు. ఎందుకంటే అవును. ఆ ఛాలెంజింగ్‌గా ఇప్పుడు కళ్ళు లేకుండా లోకంలోకొచ్చి ఈ స ఆ జన్మంతా కళ్ళు లేకుండా గడుపుతున్నారంటే ఎంత గొప్ప సోల్స్ చెప్పండి. మనం అవును. కళ్ళు గుడ్డివాళ్ళం అవుతున్నాం. వాళ్ళు కళ్ళు కరెక్ట్. లేకుండా దివ్యత్వాన్ని పొందగలుగుతున్నారు. ఎందుకంటే హ్మ్. నిజంగా చెప్పాలంటే మనం ఎన్ని తప్పులు కళ్ళుంటే మనం ఎన్ని తప్పు అంటే ఎలా అంటే చూడవలసినవి చూడకుండా చూడలేనివి చూస్తున్నాం మనం. అంటే యెస్. చూసిన ప్రతిదాన్ని మనం ఎలాగ తీసుకుంటున్నాం, పాజిటివ్ తీసుకుంటున్నాం, నెగెటివ్ తీసుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సింది. నిజంగా అద్భుతంగా ఈరోజు హ్మ్. మంచి సబ్జెక్ట్ చెప్పారు మేడం. అమావాస్యకి, పౌర్ణమికి ధ్యానం ఎందుకు చెయ్యాలి? చేస్తే హ్మ్. దానివల్ల ఏంటి లాభము? ఇది ఈ అవును. సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే కొత్తగా హ్మ్. ధ్యానంకొచ్చేవాడికి కూడా ఇది హ్మ్. సబ్జెక్ట్ యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు కూడా అద్భుతంగా ఇచ్చారు. అంత వివరణ బాగా ఇచ్చారు మేడం. ప్రతి హ్మ్. దాన్ని ఒక్కొక్క వాయువు ఏం చేస్తుంది? అది తక్కువైతే ఏటవుతుంది? ఎక్కువ అది దానికోసం మనం ఎక్కువ సాధన చేసుకోవాల్సిన లేదు. మన గుణాలను మార్పు చేసుకోవాలి. అవును. ఏ మంచి సబ్జెక్ట్ మేడం. నిజం చెప్పాలంటే హ్మ్. హ్మ్. చాలా శతకోటి ధన్యవాదాలు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఆ జ్ఞానాన్ని హ్మ్. అందించారు. మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుటి నుంచి అందరం ఒకటి ఫాలో అవ్వచ్చు. ఏంటంటే సరైనవి వినాలి, సరైనవి చూడాలి, సరైనవి మాట్లాడాలి, సరైన తిండి తినాలనమాట. ఓకే. సరైనయే ఎందుకంటున్నారు? మంచి అని అనొచ్చు.
మంచి అనే దానికి, సరైన దానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక విషయం మంచి అనిపించొచ్చు. అదే విషయం మీకు చెడుగా అనిపించొచ్చు. సో, ఆ విధంగా మనము సరైనవి వినాలి, సరైనవి చూడాలి. అట్లా ఆ విధంగా ఈ 4 రూల్స్ గాని మనం ఫాలో అయ్యామనుకోండి, మనం హ్యాపీగా అవును. ముందుకెళ్ళొచ్చనమాట. ఓకే. నిజమే మేడం. కరెక్టే. సరైన జ్ఞానాన్ని. మాస్టర్స్ ఎవరైనా మేడంకి ఏమైనా డౌట్లు అడగాలంటే అడగండి మాస్టర్స్. అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. కృపావతి గారండి, ఆత్మ ప్రణామములు. ఆ, చాలా చాలా బాగా చెప్పారు. అంటే థాంక్స్. నేను ఇన్ని రోజులు వింటున్నాను. హ్మ్. అందులోనే ఇది చాలా అమ్మ ఆత్మ ప్రణామములు అమ్మ. ఆ! పర్లేదు, పర్లేదు. ఆత్మ ప్రణామం. అందరం దేవతలం. ఎందుకంటే దేవుళ్ళు చేసే పని చేస్తున్నాం. దేవుళ్ళేం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. సో, అవును, వాళ్ళకిష్టమైన పని మనం చేస్తున్నాం కాబట్టి మనం అందరం దేవతలం. సో, అంతే కొత్తగా అంతే వచ్చినా కూడా మనకన్నీ అలవాటయిపోతాయి. చెప్పండమ్మా. అలవాటు అవుతాయి. అదే హ్మ్. మీ విన్నాను కదా, చాలా చాలా ఆనందం అనిపించింది. ఓకే. ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అది ప్రతి దానికి ఎంత బాగా చెప్పారు. మూలాధార చక్రం అని, అపాన వాయువు అని, ఉదాన హ్మ్. వాయువు అని ఎంత బాగా చెప్పారు. అది విని విని అంటే హ్మ్. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అది ఓకే. చెప్పాలని మాట్లాడుతూ ఉండండి. మీకు ధైర్యం వచ్చేస్తుంది. ఎవరితోటైనా ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. ఇక మనమేమనుకుంటాము, మనం ఉమ్, చేసిన పుణ్యం, పాపాన్ని బట్టి మనకి జన్మిస్తారనుకుంటాం. అది కాదు. మనము చనిపోయేటప్పుడు ఎంత జ్ఞానమైతే తీసుకెళ్తున్నామో, ఆ జ్ఞానాన్ని బట్టి మనకి మాస్టర్స్ జన్మనిస్తారు. అప్పుడు మనం ఒక సోల్ జన్మ తీసుకునేటప్పుడు ఆ మాస్టర్స్ చెప్తారు. "నీకు ఇలాంటి జన్మిస్తాను. సో, నువ్వు ఉమ్, స్వీకరిస్తావా?" అంటే అప్పుడు వాడేమంటాడు, గత జన్మలో వాడు బాగా రిచ్ అంటే బాగా ధనవంతుడు. ధనవంతుడై ఉమ్, అన్నీ అనిపించేస్తే తన దగ్గరికి అన్నీ వస్తున్నాయి. ఇంక తను ఉమ్, నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? ఇప్పుడు మీ దగ్గరికి ఒక కష్టం వచ్చిందంటే దాంట్లో నుంచి మీరు జ్ఞానం నేర్చుకుంటేనే ఆ కష్టం మీకు పోతుంది. సో, వాడు ఉమ్, అట్లాగా అన్నీ అనుభవించేసాడు. వాడేం చెప్తాడు? నాకు ఇలాంటి ధనవంతుల జన్మ వద్దు. నేను ఉమ్, ఆల్రెడీ అన్నీ అనుభవించేసాను. నాకెటువంటి జ్ఞానం రాలేదు. నాకు ఒక భిక్షగాడి జన్మ గావాలి. నా తిండి నేనే సంపాదించుకోవాలి. నా లైఫ్ నేనే డిజైన్ చేసుకోవాలి అని చెప్పని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఒక భిక్షగాడిగా జన్మిస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు భిక్షగాడిగా జన్మ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు బతికేస్తుంటారనమాట. వాళ్ళకి ఇప్పుడు మనకి అంటే అక్కడ కూడా వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. మాస్టర్స్ చూపిస్తారు. వాళ్ళనక్కడ కూర్చోబెట్టి, మనకిక్కడ ఉమ్, ఎలా అయితే మనం మీటింగ్‌లో చెప్పుకుంటున్నామో, అక్కడ కూడా ఉమ్, ఆస్ట్రల్ లోకాల్లో వాళ్ళని కూర్చోబెట్టి, "నువ్వు గత జన్మలో బాగా ధనవంతుడివి. నువ్వు అన్నీ ఉమ్, అనుభవించేస్తున్నావు. ఆహ్, ప సో, దానివల్ల నీకు ఇంత జ్ఞానం ఇంతే వచ్చింది. ఆ జ్ఞానం ప్రకారం నీకు భిక్షగాడు జన్మిస్తాను. నువ్వు తీసుకుంటావా?" అంటే వాడు ఓకే. నేను తీసుకుంటాను. గత జన్మలో అన్నీ బోర్ కొట్టేసింది వాడికి. కూర్చొని తిని, 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 తిని బోర్ కొట్టింది. వాడికి ఇంకేం జ్ఞానం వస్తుంది? ఉమ్. సహజంగా నాకిది కావాలి అని అడుగుతాడు. సో, అందుకని వాడికి అలాంటి జన్మిస్తారనమాట. మీరు ఇంట్లో కూర్చోబెట్టి, "ఒరేయ్! నువ్వు ఈ పని చేయరా నీకు ఫుల్‌గా అన్నం పెడతాను" అంటే హ్మ్. వాడు అన్నే అట్లా గూడా గాదు. "ఏం పని చేయొద్దు. నువ్వు గమ్మున కూర్చోరా నీకు రోజు మీల్స్ ఫుడ్ పెడతా" అంటే వాడు కూర్చోడు. వాడు ఈది ఈది తిరిగి, ఇంటింటి తిరిగి అరుస్తూ వాడు పెడుతుంటే తినాలని వాడికి అనిపిస్తుంది. బాధపడుతున్నారు అంటే, వాళ్ళకి ఆ కష్టాలు కావాలని తెచ్చుకుంటారాళ్ళు. కోరి తెచ్చుకుంటారు. సో, హ్మ్. కానీ మీకు అది గూడా నమ్మకం లేదు అనుకోండి. లే వాళ్ళ హ్మ్. గత జన్మ చూసుకోవాలి. గత జన్మ హ్మ్. చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఆ కర్మ అనేది వస్తుందనమాట. సపోజు హ్మ్. ఇప్పుడు చెప్తా ఉండండి. ఇప్పుడు ఒక అతనికి ఒక కాలు లేదు. హ్మ్. కాలు లేదు. కానీ తను టీచరు. రోజు స్కూలుకెళ్తున్నాడు. హ్యాండిక్యాప్ లాగా టీచర్ జాబ్ వచ్చింది చేసుకుంటున్నాడు. హ్మ్. ధ్యానంలోకి వచ్చాడు. వచ్చిన హ్మ్. తర్వాత నాకు ఎందుకు ఈ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగ హ్మ్. జన్మ వచ్చింది అని హ్మ్. చెప్పని వాడు ఫీలయ్యి కూర్చొని కర్మధ్యానం చేశాడు. మాస్టర్స్‌ని అడిగాడు. వాళ్ళేం చూపిచ్చారు? గత హ్మ్. జన్మలో వాడు ఒక అతనికి కాలో, చెయ్యో తీసేశాడు. అది ఏమైంది? ఈ జన్మలో వాడికి కర్మగా వచ్చిందది. నువ్వు కర్మ హుహు. అనేది చేస్తేనే గదా! నీకు ఆ లోపం అనేదొచ్చింది. వాడింకా చూసుకొని వాళ్ళకి రోజు క్షమాపణ చెప్తూ ఉంటే, వాడికి ఇంకొక ఉన్న లైఫే కొంచెం మెరుగ్గా ఉంటుందనమాట. సో, ఆ విధంగా నీ ముందుకి ఒక కష్టమొచ్చింది అంటే, నువ్వు గత జన్మలో చేసిన కర్మే నువ్విప్పుడు అనుభవిస్తున్నావు. అది మనం భక్తి మార్గంలో ఉంటాం గాబట్టి ఆ మాటలంటాం. కానీ ఈ ధ్యానంలోకొస్తే, ఈ ఆత్మ హ్మ్. జ్ఞానం తెలుసుకొని, ఓకే. అసలు రీజన్ ఇది కదా! అని చెప్పి నీ కర్మను నువ్వు చూసుకోవాలి. ఆ కర్మలో నుంచి నువ్వు బయటపడాలి. అండి గ్రూప్‌లోనే ఉండండి.
కాకపోతే ఇంకొంచెం మెడిటేషన్ ఎక్కువ ఎట్లా చేసుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనే దానికి నేను గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? అలాగే అలాగే. నమస్తే. ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు క్లాసు. చాలా చక్కగా బాగా వచ్చింది. మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది, చాలా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది చాలా చక్కగా చెప్పారు. మనము యాక్చువల్‌గా అందరము ఒక 6 అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి. మీకు బిజీ షెడ్యూల్, నిద్రపోవడానికి తీరిక లేదు. తగ్గిపోయింది. ఒక 3 అవర్సే పోతున్నారు. అప్పుడేం చేయాలి అంటే, మనము ఒక గంట ధ్యానం చేస్తే అది 6 గంటల నిద్రతో సమానం. మీరు ఒక్క గంట ధ్యానం చేసి చూడండి. 6 అవర్స్ నిద్రతో సమానం అన్నమాట. చూడండి, నేనిప్పుడు ఎన్ని గంటలకు లేస్తాను? 4కి లేస్తాను. 4:30కి న్యూరోబిక్స్ జాయిన్ అవుతాను. ఇంక అంతే కంటిన్యూ. ఇంక నిద్ర ఉండదు. అయినా గానీ ఎంత చేస్తాను? అరగంట చేస్తా ఉదయం పూట మెడిటేషన్. ఈవినింగ్ మా దాంట్లో ఒక 1 అవర్ చేస్తా. ఎంతసేపు? 1 ½ అవర్. కానీ అన్ని పనులు, మా సార్ పని, ఇంటి పని మొత్తం నేను కౌన్సెలింగ్ ఇచ్చే వాళ్ళ గురించి మొత్తం చేస్తున్నాను. మీరు చెప్తుంటే క్లాస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది. ధ్యానం టైం అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓపికగా విన్నందుకు అందరికీ, ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి. నమస్తే మ్యామ్, నేను విజయలక్ష్మి మహబూబ్ నగర్ నుండి. ఓకే మేడం, నేను ఈ మధ్య 2 ఇయర్స్ అయింది మెడిటేషన్లోకి వచ్చాను. సో మీరు చెప్పిన ఈరోజు క్లాస్ నిజంగానే చాలా క్లారిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా వ్రతాలు చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో వినేదాన్ని వర్డ్స్, అపానాయ స్వాహ, ఉదాయ స్వాహ, దాని అర్థాలు కూడా తెలిసేవి కావు. అప్పుడు ఏంటో ఏదో మంత్రాలు చదువుతున్నారు అనుకునే వాళ్ళము. మీరు చాలా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు ఆ గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ ఇవన్నీ ఉంటే కూడా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడమే తెలుసు, కానీ ఇప్పుడు ఇవి మనం ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడము, ఈ మెడిటేషన్ వల్ల ఎంత బాగా మనము క్లియర్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా తెలుసుకున్నాం మేడం. చాలా ధన్యవాదాలు. బాగా చెప్పారు. ఓపిక్గా ఈరోజు విన్నాను. వీలైతే రికార్డ్స్ ఉంటే కూడా ఎవరికైనా ఇలానే సెండ్ చేసుకోవచ్చు అని తెలియని వాళ్ళు ఉంటారు కదా మన క్లాసులకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం తోటి? మేడం నమస్తే లక్ష్మి మేడం. నమస్తే అమ్మా. చాలా బాగుంది మేడం. అసలు చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా ఉండే మేడం. చాలా అద్భుతంగా ఉండే మా క్లాసు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్. మళ్ళా ఒకసారి వినండి మేడం, యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి. వింటే ఇంకా మనకి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. వింటాను, ఖచ్చితంగా వింటాను మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా మేడం తోటి? ఓకే మేడం. చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు మీరు వచ్చి మాకు పంచినందుకు బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్ తరఫున శతకోటి ధన్యవాదాలు మేడం. ఈ జూమ్ సెక్షన్ వచ్చి వచ్చిన ఆత్మబంధువులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయండి, సర్జన సాంగత్యం, మనలో ఉన్న గుణాలు మార్చుకోండి, అద్భుతంగా జీవించడం మనం నేర్చుకోవాలి. మన గురువు గారు ఏది చెప్పారో అవి ఆచరణ చేస్తూ మనం ప్రతి ఒక్కరు కూడా చేసేటట్టు మనం చెయ్యాలి. అదే మన లక్ష్యం. మాస్టర్స్ మేడం గారి క్లాస్ అద్భుతంగా చెప్పి ఈ రోజు మీరు మా జూమ్ సెక్షన్కి వచ్చి ఇచ్చేసిన లక్ష్మి మేడం గారికి అలాగే ఆత్మబంధువులకు కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.